నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. ఎస్, ఒకప్పుడుతో పోల్చుకుంటే మానవ శరీరంలో ఇప్పుడు డిసీజెస్ చాలా ఎక్కువైపోయినాయి. కొత్తవి ఎన్నో చూస్తుంటున్నాం అనమాట. బట్ నవ్వేడేస్ చాలా కామన్గా వినిపిస్తుంది ఈ కిడ్నీ సమస్యలు ఎక్కువైపోయినాయి. చాలామందికి లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే నైట్ లైఫ్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, లేదా పొల్యూషన్ కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చేత మనం ఇలాంటి వ్యాధులతో ఎక్కువ బాధపడుతున్నాం అనమాట. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ కిడ్నీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి. సో అదే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి కిడ్నీ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకోబోతున్నామండి. సో ఈ టాపిక్ పైన మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ డాక్టర్ గారు, సీనియర్ ప్రొఫెసర్ హెచ్ఓడి నెఫ్రాలజీ నిమ్స్ నుంచి డాక్టర్ శ్రీభూషణ్ రాజ్ గారు మనతో ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, అసలు ఈ కిడ్నీలు మానవ శరీరంలో ఎక్కడుంటాయి? లైక్ చాలామందికి ఇవి కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎక్కడుంటాయి, ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఎక్కువగా? మనిషి తన శరీరం గురించి తెలుసుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అవసరం. సమాజంలో మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. చదువులో గమ్మత్ ఏమిటంటే, మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో మనిషి శరీర నిర్మాణం చెప్పినా కూడా అది ఎక్కడెక్కడ ఏ అవయవం ఎక్కడ ఉంటుందో సరిగ్గా తెలుసుకోవడం అన్నది సాధ్యం కాదు. లేదా స్కూళ్ళల్లో పాఠ్యాంశాలుగా కొంచెం చేర్చినప్పటికీ కూడా వాళ్ళకి శరీర నిర్మాణం లోపల ఎక్కడ ఉంటాయని తెలుసుకునేంత వ్యవధి వాళ్ళకి ఎక్కువగా ఉండదు పిల్లలకి. చాలామంది పెద్దగా బయాలజీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లల్ని అడిగినా కూడా కిడ్నీలు ఎక్కడ ఉంటాయంటే తెలియనటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇక మాకు సరే చాలామంది నడువు నొప్పి వచ్చిన వాళ్ళందరూ అక్కడ కిడ్నీలు ఉంటాయి అనుకొని నడువు నొప్పి కిడ్నీయే కారణం అనుకుని వచ్చేవాళ్ళు మాకు కోకొల్లలుగా ఉంటారు. అయితే రెండు కిడ్నీలు కూడా మన శరీరంలో ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం, అంతా కూడా శరీరం మొత్తం కూడా అద్భుతమైన నిర్మాణమే. నిజానికి ఈ శరీరంని, దాని యొక్క నిర్మాణ వ్యవస్థని బాగా చూసి పరిశీలించిస్తే ఎవరికైనా కూడా ప్రకృతి పట్ల చాలా గౌరవం పెరుగుతుంది. బహుశా డాక్టర్లు అందరూ ఎక్కువగా ప్రకృతి ప్రేమికులుగా ఎందుకుంటారు అంటే, సమాజం దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అంటే వాళ్ళకి బిజీ ఉన్నటువంటి ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇష్టపడతారు అంటే, బహుశా ప్రకృతి చాలా గౌరవించడం అనేది మన శరీరాన్ని గౌరవించుకోవడం నుంచి, మన శరీరాన్ని బాగా ఆకలింపు చేసుకోవడం దగ్గర నుంచి మొదలవుతుంది. మనిషి శరీరంలో 2 కిడ్నీలు ఉంటాయి. గమ్మత్ ఏమిటంటే, అన్ని శరీరంలో అన్ని అవయాలు కూడా ఒకే చోట దగ్గరగా ఉంటాయి. మెదడు చూడండి, 2 భాగాలుగా ఉన్న 2 అతుకుని పక్కకే ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదులున్నా కూడా అది ఒక దగ్గరగా ఉంటుంది. ఒక చిన్న సంచిలాగా ఉంటుంది. 4 గదులు ఉన్నా కూడా, ఊపిరితిత్తులు 2 ఉన్నా కూడా పక్కకే అతుక్కున్నట్టుగానే ఉంటాయి. అలాగే లివర్లో 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు కూడా 2 లోబ్స్ లాగా ఉంటుంది. 2 కూడా దగ్గరగానే ఉంటాయి. ఏ అవయవం ఆ అవయవానికి దగ్గరగా ఉంటుంది. గమ్మత్తుకు ఒక కిడ్నీ ఒకటి మాత్రమే 2 కిడ్నీలు ఒకేలాగా అచ్చుగుద్దినట్టుగా ఉండి, వాటి మిర్రర్ ఇమేజెస్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, అట్లా మిర్రర్ ఇమేజెస్లా ఉండి 2 కూడా అటుపక్క ఇటుపక్క ఒక చిన్న పిడికిల పరిమాణంలో శరీరం లోపల వెన్నుముకకి అటుపక్క ఇటుపక్కగా ఛాతికి కడుపుకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటాయి. ఇది చాలా వీపు పై భాగంలో ఉంటాయి. మీరందరూ అనుకుంటే నడువు భాగంలో ఉండదు, నడుముకి అంత కిందిగా ఉండదు. చాలామంది నడుము కిందిగా నొప్పి వచ్చేస్తున్నా, కూర్చుని నడుము పట్టేసిన, బైక్ల మీద ఎగురుతున్న పిల్లలందరూ కూడా వచ్చేసిన నడుము నొప్పి పెట్టేసింది, కిడ్నీ ఉందేమో అనుకుంటున్నాను, అక్కడ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. వీపుకి దగ్గరగా ఉంటాయి కాబట్టి మనకి పై భాగంలో పిడికిలు వీపులో చూపించుకుంటూ ఉంటాం. యాక్చువల్గా కడుపులో చూస్తే కాస్త వెనక్కి కనపడతాయి, కడుపు ముందు నుంచి చూస్తే. సో కాబట్టి 2 పిడికిల పరిమాణమే ఉంటుంది. చాలా పెద్దగా ఏముండవు, చాలా చిన్నగా ఉంటాయి. అలాంటిది 10-12 సెంటీమీటర్ల పొడవు ఉండవచ్చు, ఒక 4-5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దాదాపు 180 నుంచి 200 గ్రాముల దాకా దాని పరిణామం ఉంటుంది. ఇక్కడ ఈ కిడ్నీ 2 కూడా వీరుగా ఉన్నప్పటికీ కూడా ఒక విచిత్రం ఏమిటంటే, 2 ఒక్కలానే పనిచేస్తాయి. అంటే ఒక కిడ్నీ లేకపోయినా ఇంకో కిడ్నీ, పక్కన కిడ్నీ ఉంది అన్నట్టుగా, అంతగా భ్రమించినట్టుగా పనిచేస్తూ ఉంటుంది. 2 కిడ్నీల పనితనం ఒక తీరుగానే ఉంటుంది. పాడిపోవడం జరిగితే 2 ఒకే విధంగా పాడైపోతాయి. 2 కిడ్నీలు కూడా చాలా దూరంగా. ఒక కిడ్నీ పాడైపోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఒక కిడ్నీకే టీబీ రావచ్చు, ఒక కిడ్నీలో రాయి వచ్చి ఆ రాయి వల్ల కిడ్నీ పూర్తిగా పాడవచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, శరీరం అంతా కూడా నిర్మించి ఉన్నటువంటి ఒక పద్ధతి, జబ్బు రూపంలో ఏదన్నా ఉంటే, డయాబెటీస్ అనుకుందాం, ఒక హై బ్లడ్ ప్రెషర్ అనుకుందాం, లేదా జన్యుపరమైన కారణాల చేత కిడ్నీ పాడవడం అనుకుందాం, అవన్నీ కూడా కిడ్నీలు 2 ఒకే విధంగా ఉంటాయి. ఆ కిడ్నీ ఈ కిడ్నీ వేరువేరుగా ఉండదు. కిడ్నీలోంచి ఒక ముక్క తీసి మనం 2 ముక్కలు ఇలా చూస్తే ఏది ఎడమలోంచి చేసాం, ఏది కుడిలోంచి తీసామని చెప్పడం అనేది సాధ్యం కాదు. అంత స్పష్టంగా ఉంటుంది శరీర నిర్మాణం అంతా కూడా. అలాగే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు అయితే ఏంటి, వాటిలో వ్యవస్థ కానీ, రక్తనాళాలు ఏ విధంగా రక్తాన్ని మోసుకెళ్ళి కిడ్నీ లోపల తీసుకెళ్ళాలి, అవి ఎక్కడ ఫిల్టర్ చేయాలి అనేది కూడా ఒక్కలానే ఉంటాయి. మనిషి శరీర నిర్మాణం ఎప్పుడు కూడా దాదాపుగా పుట్టుకతో అది దాదాపుగా ఆగిపోతుంది. కొన్ని అవయవాలు, కొన్ని కణజాలాలు మాత్రం పుట్టిన తర్వాత కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి పుట్టుకతో మనం ఎప్పుడు ఎలా ఉన్నాము అనేది మన ఆరోగ్య వ్యవస్థకి సూచికగా ఉంటుంది. తర్వాత కూడా పుట్టినప్పుడు మన అందరికీ కూడా 10-15 లక్షల ఫిల్టర్లు ప్రతి కిడ్నీలో కూడా ఉండాలి. దాదాపుగా తక్కువ బర్త్ వెయిట్తో పుట్టిన పిల్లలు, లేదా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వాళ్ళలో ఈ ఫిల్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాటిని మనం గ్లోమరులై అంటుంటాం. నిజంగా చెప్పాలంటే కిడ్నీ యొక్క పనితనం అంతా కూడా ఒక మాతృకగా చూస్తే దాన్ని మనం నెఫ్రాన్ అంటూ ఉంటాం. నెఫ్రాన్ అనేది ఒక చిన్న భాగం.
అలాంటివి ఫిల్టర్లే అంటాం, మన వాడుక భాషలో ఫిల్టర్లు అనుకోవచ్చు. 10-15 లక్షలు ఉంటాయి. కాబట్టి పుట్టుకతో మనం ఒకసారి 10-15 లక్షల ఫిల్టర్లతో మనం పుట్టామా, లేదా 8 లక్షలతో పుట్టామా, 2 లక్షలతో పుట్టామా అంటే ఇంకక్కడ అది సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అవి పెరిగే అవకాశం ఉండదు. కాకపోగా వయసుతో నెమ్మదిగా తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 25-30 ఏళ్ల మధ్య నుంచి మనకి కిడ్నీ యొక్క నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఏదైతే శరీరం లోపల కిడ్నీలో ఫిల్టర్లు ఉంటాయో అవి తగ్గిపోవడం మొదలవుతుంది. దాదాపుగా 60-65కి వచ్చే వరకల్లా దాదాపుగా 20-25% లేదా 30% పైగా ఫిల్టర్లు సమాధి కాబడతాయి. ఇంకా ఆ తర్వాత పని కూడా చేయవన్నట్టు. అయినప్పటికీ కూడా గమ్మత్ ఏమిటంటే అంత పనితనాన్ని తగ్గించుకున్నప్పటికీ కూడా వాటి ఆకారంలో పనితనంలో పెద్ద తేడా ఏమి ఉండదు. మనిషి శరీర ధర్మానికి అవసరం పడ్డట్టుగా అతను 70 అయినా 80 అయినా 90, 100 ఏళ్ళైనా కూడా కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి. మధ్యలో మరి వీళ్ళంతా ఎవరు మరి కిడ్నీ పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అంటే రకరకాల జబ్బులతో వచ్చిన వాళ్ళు. ఒక జబ్బులో ఒక కిడ్నీ యొక్క పనితనం తగ్గిందని ఫలానా చెప్తే, ఒక ఉదాహరణకు ఒక 30 ఏళ్ల వ్యక్తి, నీ కిడ్నీ పనితనం ఇంత తగ్గింది, నీ కిడ్నీ పనితనం ఇంతే పనిచేస్తుంది, 30% పనిచేస్తుంది అన్నాం అనుకోండి. అయితే వాళ్ళ తాతగారు ఎవరో వస్తారు, ఒక 80 ఏళ్ళు అతను ఉంటాడు, అతను పరీక్ష చేసి కూడా నీకు 30% పనిచేస్తుంది కిడ్నీ అని చెప్పవచ్చు. కానీ ఆ 30% ఆ వయసుకు తగ్గట్టుగా, అతని శరీర ధర్మానికి తగ్గట్టుగా, అతని లోపల అంతర్గత వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం పనిచేసే విధంగా ఈ యొక్క కిడ్నీ పనితనం ఉంటుంది. అది కూడా 30% పనిచేస్తుంది లెక్క రీత్యా చూస్తే. ఇక్కడ ఒక యువకుడికి 30% పనిచేయడం అంటే దాదాపుగా 70% కిడ్నీ కోల్పోయినట్టే అతను, అంటే కిడ్నీ డ్యామేజ్ అయినట్టు వ్యక్తి. చూడండి, అంటే అంత సహజంగా కిడ్నీ యొక్క పనితనంలో అట్టే మార్పు లేకుండా మన శరీరం ఒక వయసు రీత్యా ఏ విధంగా పెరుగుతుందో దానికి అనుగుణంగా ఉంటూ కూడా శరీరంలో పెద్ద మార్పు వచ్చినా కూడా చాలా వరకు పెద్దగా మనకి తేడా కనిపించదు. కాబట్టే చాలామంది ఆశ్చర్యపోతూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు కిడ్నీ ఇంత పాడైంది అంటున్నారు, మనకు ఎప్పుడు ఒక్క క్షణం కూడా నాకు అలా అనిపించలేదండి, నేను చాలా నార్మల్గా ఉన్నాను, నేను చాలా తింటున్నాను, తిరుగుతున్నాను, నార్మల్గా ఉన్నాను, నాకు మూత్రం కూడా సరిగ్గానే వస్తుంది, నాకు ఎటువంటి లక్షణాలు లేవు, నేను చాలా కాకతాళీయంగా పరీక్ష చేసుకుంటే నాకు ఈ జబ్బు ఉందని చెప్పారు, అలా జరిగింది అంటుంటారు. కిడ్నీ యొక్క నిర్మాణము, దాని యొక్క పనితీరు, వ్యవస్థ అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే మనిషికి ఏ రూపంలో కూడా అది పెద్ద కష్టపెట్టదు. ఆ విధంగా అంటే చాలా పాడైపోయినా తను చాలా పాడైపోతూ కూడా ఏ విధంగా సహాయం చేద్దాము అంటే చివరి 5%, 10%లో కూడా ఏదో విధంగా మనిషికి సహాయకంగానే ఉంటుంది తప్ప మనిషిని పూర్తిగా ప్రాణం తీసేసేంత నిర్దాక్ష్యంగా కిడ్నీలు ఎప్పటికీ కూడా పనిచేయవు. సో కాబట్టి కిడ్నీని శరీరం మొత్తంలో కూడా ఒక మెదడున్నటువంటి అవయవంగా నేను భావిస్తాను. ఎందుకంటే దానికి ఎంత గొప్ప విచక్షణ ఉంటుంది. ఆ విచక్షణ ఏమిటంటే మనం బాగా నీళ్లు తాగుతాము, నీళ్ళు తాగితే అంత నీళ్ళు మనం ఉంచుకోవాల్సినంత అవసరం లేదు, అంత ఉండడానికి ప్రదేశం కూడా ఉండదు మన శరీరంలో. సో కాబట్టి ఎంత మేరకు వాడుకోవాలో ఆ పూటకి అప్పటికి అంత మేరకు వాడుకొని వెంటనే బయటికి పంపించేస్తుంది. ఒకవేళ మనకి నీళ్లు బాగా తాగాల్సిన అవసరం వస్తే రకరకాల పద్ధతుల ద్వారా కిడ్నీ ద్వారానే మనకి నీళ్లు తాగాలనే భావన కూడా కలుగుతుంది. కాబట్టి సంకేతాలు మెదడు నుంచి అందుతాయి. అలాగే పదార్థాలు కూడా అంతే. ఒకరోజు మనం బాగా ఆహారం తీసేసుకొని రకరకాల లవణాలు తీసేసుకుంటాం. ఆ లవణాలన్నీ కూడా శరీరం ఏమి పెట్టుకోదు. ఆ లవణాలు కూడా మూత్ర రూపంలో కిడ్నీ బయటికి పంపించేస్తూ ఉంటుంది. ఉదాహరణకి పొటాషియం లాంటి పదార్థాలు. అలాగే ఉప్పు కూడా మనం బాగా తినేస్తాం. ఒకరోజు ఎక్కువ తింటాం, ఒకరోజు తక్కువ తింటాం. ఎక్కువ తిన్న రోజు ఎక్కువ అయిందనిపించింది బయటికి పంపించేస్తుంది. తక్కువ తిన్న రోజు పోకుండా చేసేసి వాటిని ఆపేసలు పెట్టి శరీరానికి అవసరం తగ్గట్టుగా దాన్ని దాచిపెడుతుంది. అంటే చూడండి ఇంత రకమైన విచక్షణ. అలాగే శరీరం లోపల రకరకాల ద్రవ పదార్థాలు ఉంటాయి. ఆ ద్రవాలన్నిటి కూడా ఒక రకమైనటువంటి సమతా స్థితి, pH అంటుంటాం మన ఇంగ్లీష్లో. pH అనేది ప్రతి ఆమ్లక్షార గుణానికి తెలియచేసే ఒక సూచిక. ఆ pHని కూడా చాలా జాగ్రత్తగా పెట్టగలుగుతుంది. కాబట్టి అలాగే మీరు నీళ్లు తాగినా తాగకపోయినా ఒక 5%లో చిన్న తేడా వచ్చిన మన రక్తం లోపల మెదడు మీద ప్రభావం చూపించి మెదడు పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే నీటి శాతం చాలా చాలా సున్నితమైనటువంటి ఒక బ్యాలెన్స్లో మనకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెద్ద పనిని కూడా కిడ్నీ తలమోసుకొని భరిస్తూ ఉంటుంది. అంటే కిడ్నీ ఒక రకంగా ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తుంటుంది శరీరంలో ఒక అవయవ వ్యవస్థనన్నిటి కూడా సక్రమంగా పనిచేయించడం కోసం. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బతింటాయో శరీరంలో పుట్టే అనేక వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. మెదడు దగ్గర నుంచి, గ్రంథుల దగ్గర నుంచి, గుండె దగ్గర నుంచి, ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు, చర్మం యొక్క వ్యవస్థ దాకా దాదాపుగా అన్ని వ్యవస్థలు, రోగనిరోధక శక్తి దగ్గర నుంచి కూడా రకరకాల కనిపించినటువంటి వ్యవస్థలు కూడా, అంటే ఇవన్నీ కనిపించే వ్యవస్థలు, మెదడు, గుండె, రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, కనిపించినటువంటి అనేక వ్యవస్థలు ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ లాగా ఇలాంటి రకరకాల వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీ జబ్బుతో ఉన్నవాళ్ళు చాలా శారీరకంగా చాలా దెబ్బతినే అవకాశం మనకి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మేము ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. రైట్. ఎస్, వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనం ఈరోజు తీసుకున్న టాపిక్ కిడ్నీ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ విషయం కోసం అంతా మాట్లాడడానికి సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉన్నారు మనతో పాటు. మీకు ఎలాంటి చిన్న డౌట్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మీకు మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇంతకుముందు మనం చెప్పినట్టుగా శరీర నిర్మాణ వ్యవస్థ అంతా కూడా
ఒక మూత్రాన్ని తయారు చేసి బయటికి వెళ్ళిపోయే క్రమంలో అది మూత్రాన్ని తయారు చేయడానికి ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరీలో సామానంతా తయారైపోతుంది. మనం ఒక పెద్ద ఒక సెల్ ఫోన్ తయారు చేయాలి. ఒక ఫ్యాక్టరీలో సెల్ ఫోన్ తయారవుతుంది, కానీ సెల్ ఫోన్ ఎక్కడో తయారవుతుంది అమెరికాలో. మరి ఇక్కడ ఇండియాలో ఎక్కడో హైదరాబాద్ నగరంలో మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడి నుంచి ఒక వ్యవస్థ ద్వారా అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం తీసుకోవడానికి ఒక పెద్ద వ్యవస్థ అంటే ఒకటి ఉండాలి. అలాగే మూత్రమంతా కూడా కిడ్నీలోనే తయారవుతుంది, కానీ అది బయటకు వచ్చేసిన తర్వాత వెంటనే మనం వాళ్ళ కంటిన్యూస్గా మూత్రం పోస్తూ పోలేం. కాబట్టి దాన్ని కొద్దిసేపు ఒక ప్రత్యేక ప్రదేశంలో దాన్ని నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని యూరినరీ బ్లాడర్ అంటారు. తయారైనటువంటి మూత్రం మీకు ఆ బొమ్మలో కనపడుతున్నట్టుగా తయారైనటువంటి మూత్రము జారి వస్తున్నప్పుడు ఒక ట్యూబుల ద్వారా వచ్చేసి ఆ మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. మూత్రాశయం నిల్వ ఉన్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఎప్పుడైతే అనుకుంటామో మూత్రం పోయాలని అప్పుడు వెళ్తాం. అంతేకాని కంటిన్యూస్గా మనం మూత్రం పోస్తూ పోలేం. ప్లస్ మనం ఆపుకోవచ్చు, ఒకవేళ చాలాసేపు మూత్రం చాలా ఎక్కువసేపు ఉగ్గబెట్టుకొని కూడా కూర్చోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా మనకి ఒక నాళ వ్యవస్థ ఒకటి చక్కగా ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. సో ఎప్పుడైతే ఈ నాళ వ్యవస్థ బయటికి వెళ్ళే నాళ వ్యవస్థలో కానీ ఈ లోపల అంతర్గతంగా నాళ వ్యవస్థలో కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాము. అయితే ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది. లోవర్ ట్రాక్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మూత్రాశయం నుంచి నిల్వ ఉన్నటువంటి మూత్రం బయటికి వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి నాళ వ్యవస్థ, కిందిగా ఉన్నటువంటి నాళ వ్యవస్థ, దాన్ని లోవర్ యూరినరీ ట్రాక్ట్. అలాగే ఏ కిడ్నీలోంచి మూత్రం బయటకు వచ్చేసి ట్యూబుల ద్వారా మూత్రాశయంలో నిల్వ ఉండడానికి ఒక నాళ వ్యవస్థ ఉంటుంది కదా, అది అప్పర్ ట్రాక్ట్. సో ఈ రెండు భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ భిన్నంగా ఉంటాయి, కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి, వాటి అవుట్కమ్ కూడా భిన్నంగా ఉంటుంది. దాదాపుగా చిన్నపిల్లల్లో, యంగ్ పిల్లల్లో కింద ఉన్నటువంటి మూత్రనాళ వ్యవస్థ వరకే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలలో పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల వరకు ప్రెగ్నెన్సీలోను డెలివరీ టైంలోనూ ఉండే చిన్న చిన్న మూత్రనాళ వ్యవస్థ వస్తాయి. అవి దాదాపుగా సమసిపోతాయి. అప్పుడప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు, తగ్గిపోతుంది. కానీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో, కిడ్నీల రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో, వృద్ధులలో, అలాగే మూత్రాశయ వ్యవస్థ ఎవరికైతే చాలా బలంగా దృఢంగా ఉండదో కొన్ని జబ్బుల కారణం చేత పుట్టుక నుంచి కానీ తర్వాత ఈ యాక్సిడెంట్లు అవి జరిగినప్పుడు కొంతమంది పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి కొన్ని సందర్భాల్లో వెన్నుపాములో దెబ్బ తగులుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మూత్రాశయ వ్యవస్థ కూడా కొంచెం దెబ్బతింటుంది. దానివల్ల పనితీరు సక్రమంగా ఉండదు. అంటే మూత్రం అంతా అనుకున్నప్పుడు బయటికి వెళ్ళకపోవడము, నీళ్ళు సరిగ్గా ఉండకపోవడం, ఇలా రకరకాల కష్టాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఈ అప్పర్ ట్రాక్ట్ అంటే మూత్రనాళ వ్యవస్థ పైభాగంలో ఉన్న మూత్రనాళ వ్యవస్థ కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అది చాలా డేంజరస్గా ఉంటుంది అన్నట్టు. అది ముఖ్యంగా నేను చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళకి, రాళ్ళు ఉన్న వాళ్ళకి, మూత్రనాళ వ్యవస్థ బాగాలేని వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ఎప్పుడైతే జ్వరము, చలి వణుకుతో మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుకుంటామో అటువంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మూత్రంలో ఇన్ఫెక్షనే కదా, ఏముందిలే, మూత్రం కొంచెం మంటగా అనిపించింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నేనే 2 యాంటీబయాటిక్లు వేసుకున్నాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడే చాలా వరకు తప్పు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళలో ఎప్పుడైనా కూడా 1 లేదా 2 ఇన్ఫెక్షన్స్ సాధారణమే. 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ సైతం పరీక్ష చేయించుకోవాలి. మగపిల్లలకి ఎప్పుడు కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకూడదు. ఒకవేళ ఎవరైనా మగపిల్లవాడు తనకి యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుసుకుంటే చాలా వరకు పరీక్షలు చేయించుకోవాలి. పసిపిల్లల్లో కూడా 2 ఏళ్ళు దాటిన తర్వాత అబ్బాయిలో ఎప్పుడు యూరిన్లో ఇన్ఫెక్షన్ రాకూడదు, వచ్చేసిన వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ మొట్టమొదటిసారిగా వచ్చినా కూడా వాళ్ళు చాలా సక్రమంగా, పద్ధతిగా, జాగ్రత్తగా, క్రమశిక్షణగా, శాస్త్రీయబద్ధంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నాను ఇంత ఖచ్చితంగా అంటే చాలా వరకు మా ప్రాక్టీస్లో ఎక్కువ కాంప్లికేషన్స్తో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ఇన్ఫెక్షన్స్తో వచ్చేవాళ్ళు, మా ఐసీయూలు నిండా అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా డయాబెటిక్స్ ఉంటారు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అధికంగా యూరిన్లో ఇన్ఫెక్షన్స్తో వాళ్ళు సిక్ అయిపోయి మా దగ్గర అడ్మిట్ అయిపోతుంటారు. వాటి ప్రధాన కారణం ఏమిటంటే అది 2వ ఇన్ఫెక్షనో, 3వ ఇన్ఫెక్షనో, 4వ ఇన్ఫెక్షనో ఉంటుంది. ఎందుకయ్యా మీరు 4 ఇన్ఫెక్షన్లు తెచ్చుకున్న దాకా ఎందుకలా మీరు జాగ్రత్త పడలేదు అని చెప్తే వాళ్ళు మొదటి ఇన్ఫెక్షన్ వాళ్ళు పూర్తిగా గుర్తించలేదు, గౌరవించలేదు. మొట్టమొదటిసారిగా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 14 రోజులు ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ మీకు చాలా సులభంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఇది నేను చెప్తున్నది ఏమిటంటే మా ఐసీయూలలో 60% మా అవుట్ పేషెంట్లో కనీసం 20% షుగర్ ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కువగా వస్తారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ఏమరపాటుగా ఉండకండి. తప్పనిసరిగా యూరిన్ ఇన్ఫెక్షన్ చూడడానికి చాలా సాధారణమైన కాంప్లికేషన్ లాగా ప్రాబ్లంలా కనపడుతుంది. కానీ చికిత్స సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన విధానంలో చేయకపోతే మాత్రం అది ప్రాణాంతకమవుతుంది. ఐసీయూలో చాలామంది పెద్దవాళ్ళ మరణానికి కారణమవుతున్న జబ్బుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒకటి. రైట్ డాక్టర్ గారు, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి, విశాఖపట్నం నుంచి. యా ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, నమస్కారం సార్. నమస్తే. సార్ నాకు రైట్ కిడ్నీలో సిస్ట్ ఉందని చెప్పారు సార్. ఓకే. ఏజ్ 48 మాట. ఓకే. అయితే సార్ ఏమైనా ట్రీట్మెంట్ వెళ్ళండి సార్ డాక్టర్ దగ్గరికి, కాకపోతే దానికి ఏం మందులు ఉండవు అని చెప్పారు మాట. ఆ డాక్టర్ మీకు మందులు ఉండవు అని చెప్పిన తర్వాత కూడా మానసికంగా మీకు ఆ బుడగ చుట్టే ఉంది. శరీరం మొత్తంగా కూడా రకరకాల మార్పులు మన పుట్టుకతో కొన్ని సహజంగాను, కొన్ని అసహజంగాను ఏర్పడతాయి.
ఉదాహరణకి మనకు 5 వేళ్లే ఉండాలి మనుషులందరికీ కూడా. మీరు అడపదడప చూస్తుంటారు, కొంతమందికి 6వ వేలు కూడా ఉంటుంది. 6వ వేలు అతను కట్టే ఉపయోగపడదు, కానీ అది అలా పడున్నట్టుగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయించాల్సిన అవసరం లేదు. శారీరక ధర్మానికి ఏమైనా కష్టం అవుతుందో, మీ అందానికి తక్కువ ఉందా అనుకుంటే మనం ఆ 6వ వేలు తీయించుకోవచ్చు. అలాగే కిడ్నీ లోపల సహజంగా కొంతమందికి పుట్టుకతో రకరకాల కారణాల చేత, చిన్న చిన్న కారణాల చేత కూడా, లేదా జన్యుపరమైన కారణాల చేత 1-2 బుడగలు ఉండడం అనేది సహజమే. అది జబ్బు కిందకి ఏమి రాదు. చాలా పెద్ద బుడగ, ఓ 10-15 సెంటీమీటర్ల బుడగ, అంత మాత్రమే కాదు, కిడ్నీని మించి తలదని దానికంటే పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి బుడగలు ఉన్న సందర్భంలో కూడా మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ఒక్క బుడగకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అలా కాకుండా కిడ్నీ అంతా కూడా చిన్న చిన్న బుడగలుగా ఒక ద్రాక్ష గుత్తిలాగా ఎప్పుడైతే కనపడుతుంటుందో అది జన్యుపరమైన కారణాల చేత వచ్చే కిడ్నీ జబ్బు. దాంతో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీలాగా ఒక బుడగ మాత్రమే ఉన్నదాన్ని మీరు అట్టే సమస్యగా భావించకండి. మీ సమస్యగా భావించిన దాన్ని అందరితో తర్కించి చర్చించకండి. ఎందువల్ల అంటే అంత పెద్ద అవసరం లేదు. అది మీకు ఎటువంటి హాని, కష్టమో, నష్టమో చేయదు. దాని గురించి మర్చిపోండి. మీరు ఎప్పుడైనా మీకు కష్టం అనిపించినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ అడపదడప చేయించుకోండి. మీకు కొత్తగా బుడగలు, మీరు 48 ఏళ్ళే అన్నారు కాబట్టి మీకు ఇంకా సుమారు ఇంకొక 30 ఏళ్ళ యాక్టివ్ జీవితం ఉంటుంది ఆరోగ్యపరంగా. సో కాబట్టి మధ్యలో అడపదడప ఎప్పుడైనా చూపించుకోండి. కానీ ఎప్పుడు చేసినా మీకు ఆ బుడగ అలాగే కనపడుతూ ఉంటుంది. చూసినప్పుడల్లా మీరు చూసి దాన్ని భయపడకండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ డాక్టర్, అదేవిధంగా అలా ఎలాంటి లక్షణాలు బట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మనకు ఉన్నట్టు భావించాలి మనం? దాదాపుగా ఏ లక్షణమైనా కూడా కిడ్నీకి సంబంధించినంత వరకు ఏ జబ్బైనా కూడా మనకి ఎటువంటి గొప్ప లక్షణాలు ఏమీ కనిపించవు. ఒక ఇన్ఫెక్షన్సే అలా అనుకుంటే దాదాపుగా మూత్రంలో మంట కానీ, చలి వరకు జ్వరం కానీ అలా అనిపించడం అనేది దాదాపుగా అందరూ అనుకుంటూ ఉంటారు. కాకపోతే కిడ్నీకి సంబంధించిన వ్యాధి లక్షణాల వరకు చూస్తే కిడ్నీ వ్యాధికి ఎప్పుడు పెద్ద లక్షణాలు ఏమీ ఉండదు. అంటే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అడిగినప్పటికీ కూడా నేను జనరల్గా కిడ్నీ జబ్బులు అంటూ చెప్తూ ఉంటాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సులభమైనటువంటి పదం, అందరూ వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా నా కిడ్నీ ఇన్ఫెక్షన్తో పాడైందనే వాళ్ళు ఉంటారు. ఇన్ఫెక్షన్ అనేది చాలా సులభమైన పదం కాబట్టి ఆ జనబాహుళ్యంలో చాలా ఈజీగా హత్తుకుపోతుంది వాళ్ళకి, వినపడడానికి, అర్థం చేసుకోవడానికి వీలుగా. కానీ డ్యామేజ్ అన్న పదం కొంచెం అందరికీ రుచించదు, ఎందుకంటే అంత బాగా అనిపించదు కాబట్టి. అక్కడ ఒక నెగిటివ్గా కనపడుతుంది కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ అన్న పదాలు. అయినా కూడా కిడ్నీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు, కిడ్నీ కొంచెం బాగా పనిచేయనప్పుడు దాని యొక్క లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అదే 90% మందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. 90% మంది కేవలం కిడ్నీ బాగా పాడైన తర్వాత మాత్రమే వస్తారు. అందులో 90% మంది వాళ్ళు అప్పటిదాకా కిడ్నీకి సంబంధించిన ఏ చిన్న లక్షణాన్ని కూడా కనబరచరు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దాదాపుగా చాలామందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా కిడ్నీ జబ్బులు ఎక్కువగా ఉండడం అన్నది అదొక పెద్ద విషమ సమస్య. ఎందువల్లంటే చాలామందికి ముందే తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు బహుశా జాగ్రత్త పడతామేమో అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆలస్యంగా తెలుసుకుంటారు కాబట్టి అప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి ఇక చకచకా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, డయాలసిస్ చేసుకోవాలి, కిడ్నీ మార్చుకోవాలనే హడావిడి పనిలో పడిపోతారు. కాబట్టి వాళ్ళు కొంచెం భయంగా ఉంటుంది. అత్యంత సాధారణంగా ఆరోగ్యంగా కనపడుతున్నటువంటి ఒక 6 అడుగుల అందగాడైన అబ్బాయి అయినా కూడా 1 లేదా 2 వారాలు కాళ్ళవాపులు కానీ, మొహం వాపు కానీ ఏదో వచ్చేసి ఎందుకో వాపులు ఉన్నట్టుగా ఉన్నాయి, నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది శరీరం అనుకోని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు పరీక్ష చేసేసి చాలా ఏళ్ళుగా అతను 2 కిడ్నీలు కూడా చాలా కుచించుకుపోయి చిన్నవయ్యాయి, కిడ్నీ జబ్బు చాలా ఏళ్ళుగా ఉంది, ఉన్న పళంగా ఇప్పుడు మీ కిడ్నీ పూర్తిగా పాడైపోయింది కాబట్టి మీరు అర్జెంటుగా అడ్మిట్ అయిపోయి డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఇలా జరిగింది, ఇతను ఇంత సర్వసాధారణంగా ఇంత ఆరోగ్యంగా ఇంత చక్కగా కనపడుతున్నాడు కదా, ఇతనంటే డాక్టర్ ఇలా చెప్తున్నారని. ఈ సందర్భాలన్నీ కూడా మా నిత్యకృత్యంగా మాకు కోకొల్లలుగా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము రోజు చూస్తూనే ఉంటాం. ఇలాంటివి వాళ్ళ బాధ, భయం మేము అర్థం చేసుకున్నప్పటికీ కూడా శరీరం యొక్క ధర్మం ప్రకారం, ఇంతకు నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా శరీర ధర్మం ప్రకారం శరీరం ఎప్పుడు కూడా చాలా పాడైతే కానీ ఎటువంటి లక్షణాలను కనిపించదు. ఒకవేళ రక్త పరీక్ష రూపంలో మీరు కాకతాళీయంగా తెలుసుకుందాం అనుకున్నా కిడ్నీ పాడైన తర్వాత 50% పాడైన తర్వాత కానీ మీ రక్త పరీక్షలు అబ్నార్మల్గా కనిపించవు. అంటే చూడండి ఎంత నిశ్శబ్దంగా, ఒక 20, 30, 40% పాడైపోయినా మనకి ఎటువంటి కనీసం పరీక్షల్లో కూడా మనకు తెలియలేదంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో చూడండి. అది ఒక రకంగా డేంజర్ కూడా, మనకి చాలా భయం కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలామందికి వ్యాధి లక్షణాలు ఉండవు. అలా కాకుండా కొంతమంది వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళ లక్షణాలను కూడా అనుకోరు, చాలా అంతా సున్నితంగా ఉంటాయి. ఉదాహరణకి దాదాపుగా మనం రాత్రి పడుకున్న తర్వాత పొద్దుట నిద్రలోంచి లేచేదాకా మూత్రంకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దాదాపుగా మనం 9-9:30 ప్రాంతంలో 10-11 గంటలకో ఎప్పుడో మనం మంచినీళ్ళు తాగి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి పడుకుంటే పొద్దున మనం లేచిన తర్వాతే మనం మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైనా చాలా సుదీర్ఘంగా చాలా గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్న పొలంగా నిద్రలోంచి లేచి 2 లేదా 3 సార్లు ఆ విధంగా మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తే దాన్ని నాక్టూరియా అంటూ ఉంటాం. రాత్రిపూట నిద్రలోంచి లేచి మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదు, అన్లెస్ మీరు సరిగ్గా నిద్రపోవటం లేదో లేదా
మీ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఎక్కువ చల్లగా ఉంది, లేదా మీరు అదే పనిగా మంచినీళ్ళు తాగుతూ పడుకుంటున్నారు, లేదా లేచినప్పుడు మళ్ళీ మంచినీళ్ళు తాగుతున్నారు, ఇలా అదే పనిగా మీరు ఫోన్లు చూస్తూ నిద్ర చాలా కష్టంగా నిద్రపోతున్నారు, నిద్ర సరిగా పట్టడం లేదు, అటువంటి సందర్భాల్లో మీకు మూత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చక్కగా మంచినీళ్ళు తాగి మూత్రానికి వెళ్ళి పడుకున్నటువంటి వ్యక్తి, చుట్టూ వెచ్చగా ఉన్నటువంటి వ్యక్తి గాఢనిద్రలోంచి లేచి మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సి రావస్తే మాత్రం అది తప్పకుండా కిడ్నీ పాడవడానికి ఉన్నటువంటి ప్రాథమిక దశల్లో ఒక సూచికగా భావించాలి. సో కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా రాత్రిపూట మూత్రం కోసం మళ్ళీ లేవాల్సి రావడం అనేది చెడు లక్షణము. అది పెద్దవాళ్ళకి కాదు, మళ్ళీ ఒక 60-65 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథిలో ఉన్న ప్రాబ్లం వల్ల ఆ ప్రోస్టేట్ కొంచెం పెద్దగా పెరిగి మూత్రాశయ ఒక బేస్ని కింది భాగాన్ని ఇట్లా గోకుతున్నట్టుగా చేస్తూ ఉంటుంది అన్నట్టు. దాంట్లో ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సిన భావన కలుగుతూ ఉంటుంది. కానీ అది వాళ్ళకు ఓకే. కానీ 20, 30, 40, 50 ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా మూత్రం కోసం రాత్రిపూట నిద్రలోంచి లేచి మరీ మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తే అది తప్పుగా భావించాలి, అనారోగ్య సూచికగా భావించాలి. అలా కాకుండా మీ అందరికీ తెలుసు కాళ్ళవాపులు, మొహం వాపులు అవన్నీ వచ్చినా కూడా కిడ్నీ జబ్బే. కాకపోతే కిడ్నీ ఒకటే కాదు, లివర్ బాగలేకపోయినా, గుండె బాగలేకపోయినా, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నా, లేదా మీరు ఏమైనా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నా, మీకు కొన్ని డ్రగ్ అలర్జీస్ ఏమైనా వచ్చినా కూడా మొహము, కాళ్ళు, వాపులు అన్నీ వాపొచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా మూత్రంలో ఎర్రగా రావడం అనేది కొన్ని లక్షణాలు. కానీ మూత్రంలో అరపాదడపై ఎర్రగా వచ్చిందని చాలామంది ఒక 4-10 ఏళ్ల తర్వాత మా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు అనిపించిందండి, నేను గొప్పగా అనుకోలేదు అనుకుంటారు. కానీ మూత్రంలో రక్తం కనిపించడము అంటే ఎర్రగా కనిపించడం వేరు, రక్తమే కనిపించడం వేరు. మీరు తీసుకున్న ఆహార పదార్థాలను బట్టి కొన్ని సందర్భాల్లో అలా కనిపించవచ్చు. చాలాసేపు మూత్రం పోయకుండా ఉంటే కూడా అది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ లాగా చాలా గాఢంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎర్రక్తంగా అనుకోవడానికి లేదు. మూత్రంలో రక్తం ఎప్పుడైతే కనిపించినా మొట్టమొదటిసారిగా మీరు డాక్టర్కి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అది కిడ్నీ జబ్బని నేను చెప్పను. చిన్న రాళ్ళు ఉన్న మూత్రాశయంలో ఎక్కడైనా కూడా చిన్న రాళ్ళు లోపల గోకుతూ ఉంటాయి కాబట్టి మూత్రంలో కొంచెం ఎర్రగా వస్తూ ఉంటుంది. అది చాలా సులభమైనది. ఆడవాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అది మూత్రంలో రక్తం కనపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అడపదడప మీ మూత్రంలో రక్తం కనిపించినా, లేదా మీరు కాకతాళీయంగా మీరు మూత్ర పరీక్ష చేసుకుంటే అందులో 5 లేదా 10 కంటే ఎక్కువగా ఆర్బీసీస్ ఎర్రక్త కణాలు కనిపించినా కూడా అది మనం చెడ్డగా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా దీర్ఘకాలికంగా ఎప్పుడైతే కిడ్నీ వ్యవస్థ దెబ్బతింటుందో చాలా నిశ్శబ్దంగా, నెమ్మదిగా వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. విపరీతమైనటువంటి అలసట, నిస్సత్తువ, ఆకలి లేకపోవడము, నిద్ర మందగించడము, కష్టంగా ఉండడము, బాధ, ఏదో డే అంతా కూడా రోజంతా కూడా మనకు నిద్ర లేకుండా ఉండడము, రాత్రంతా కూడా అదే పనిగా నిద్ర లేకుండా ఉండడము, ఎప్పుడు పడితే అప్పుడు అలా సొమ్మసిల్లి పడిపోయినట్టుగా నిద్రపోవడము, చాలా అజీర్తిగా అనిపించడము, ఇటువంటి రకరకాల లక్షణాలు వ్యాధి చాలా వరకు పెద్దగా ముదిరిన తర్వాత మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భంలో మీరు డాక్టర్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఆ విషయము ప్రాథమిక దశల్లో ఎటువంటి పెద్ద వ్యాధి లక్షణాలు లేకపోవడము, మీరు అనుకున్నటువంటి వ్యాధి లక్షణాలు ఏదైతే కిడ్నీగా ఆపాదించబడతాయో అవన్నీ కూడా ఇతరత్ర జబ్బుల్లో కూడా కనపడతాయి. దాదాపు ఉదాహరణకి ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి నెలల్లో రక్తస్రావం ఎక్కువగా అయిపోతే, రక్తం తగ్గిపోతే ఆ లక్షణాలన్నీ కూడా కిడ్నీ జబ్బులని కనపడుతూ ఉంటాయి. దాన్ని మనం ఉదాహరణకి కిడ్నీ జబ్బు అని అనుకోవడానికి లేదు. అలాగే ఎవరైనా మీరు న్యూట్రిషన్ సరిగ్గా ఆహారం బాగా తీసుకోవటం లేదనుకోండి, మీరు చాలా నిస్సత్తువ, అలసట్య, నీరసం కనపడుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని కిడ్నీ జబ్బుగా అనుకోవడానికి లేదు. అలాగే ఒళ్ళంతా వాచిపోవడం కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా థైరాయిడ్ సమస్యతో కానీ, గుండె జబ్బులతో, లివర్ జబ్బులతో కూడా కనపడుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం కిడ్నీ జబ్బు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కిడ్నీ జబ్బా కాదా తెలుసుకోవడానికి మీకున్నటువంటి లక్షణాల ఆధారంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీరు ఒక మంచి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి శరీరం ఏ విధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కావాల్సిన పరీక్షలన్నీ జాగ్రత్తగా చేసుకోండి. నేను ఫలానా కిడ్నీ డాక్టర్ని కలిసాను కాబట్టి కిడ్నీ మాత్రమే చేసుకుంటాను, నేను గుండె డాక్టర్కి వెళ్ళాను కాబట్టి గుండె మాత్రమే చేసుకుంటాను అనుకోకండి. ఒక చక్కటి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన కంప్లీట్ వర్కప్ చేయించుకోండి. ఆరోగ్యాన్ని దాదాపుగా కాపాడుకోవడం ఎంత ముఖ్యమని మీరు భావిస్తారో, ఆరోగ్య లక్షణాలు పాటించడం ఎంత బాధ్యతగా మీరు భావిస్తారో, అడపదడప అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకొని మీరు ఆరోగ్యంలో ఉన్నటువంటి మార్పులు శరీరంలో నిశ్శబ్దంగా అయినా జరుగుతున్నాయా శరీరం లోపల అని తెలుసుకోవడం కూడా మీరు అంతే బాధ్యతగా భావించాలని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా వరకు ఏ జబ్బు కూడా లక్షణాలు ఉండవు. మామూలుగా చూడండి, ఒక క్యాన్సర్ చూసుకోండి, దాదాపుగా అందరూ చివరి దశలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ఇది చాలా పెద్ద దశకి వెళ్ళిపోయిందండి, 4వ దశలో ఉంది, ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది అంటూ ఉంటారు. ఎంత కష్టంగా ఉంటుంది తెలుసుకోవడానికి. అప్పటిదాకా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నామని భావించినటువంటి వాళ్ళు కదా. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పటికీ కూడా అడపదడప వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం అనేది మనకి చాలా అవసరం అవుతుంది. అంతేగాని వ్యాధి లక్షణాల కోసమే మనం వేచి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు రామకృష్ణ రెడ్డి సార్. మీ దగ్గర ఇంతవరకు నేను మందులు అన్నా సార్, నిమిషాలనే ఉంటుంది కదా సార్ కూడా. హలో, అవునండి, అవును సార్. మీరు ఓపి ఎప్పుడు సార్ ఇది? రామ కృష్ణ కృష్ణ. మీరు సరే మంగళవారం, గురువారాలు ఉంటాను, రండి. ఓకే సార్. ఎందుకంటే ఇంతవరకు వచ్చి మిమ్మల్ని కలిసారు సార్, నా ఆరోగ్యం బాగా చేసినారు సార్ మేము దేవుళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అందుకొరకే అడుగుతున్నా సార్. సార్ ఇప్పుడు నాకు ఇంతవరకు మీరు చేసిన కాబట్టి నాకు 72 సంవత్సరాలు సార్. నాకు ఇప్పుడు
మీరు గుర్తున్నారు, నాకు పొడుగ్గా ఉంటారు, గుర్తున్నారు. బొట్టిగా నన్ను లావు మంచిది సార్. ఎందుకు ఒక మాట చెప్పిన సార్ మీరు ఆ రోజు, నిమ్స్ హాస్పిటల్ అంటే నిమ్స్ అంటే నిజాం కాదు సార్, నిజాయితీ అని చెప్పి కూడా చెప్పిన మాట గుర్తుందో లేదు మీకు? అవునవును, మంచివారు. అందుకొరకే ఎందుకు నేను చెప్పినానో అది ఆ రాజు నాకు దేవుడే కాపాడినారు సార్ నా ఆరోగ్యాన్ని. మీరు మంచిగా ఉన్నారు, చాలా అందుకొరకు సంతోషం. 72 ఏళ్ళు మీ వయసు వచ్చినా, అభిమానానికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 72 ఏళ్ళు వయసు వచ్చినా ఇంతవరకు కూడా నాకు కిడ్నీ ప్రాబ్లం ఇటువంటి ఇప్పుడు మూత్రం నురగా వస్తుంది, చిన్నగా వాసన వస్తుంది సార్. ఓకే, నురుగా యాక్చువల్ మీరు అడుగుతున్న ప్రశ్న చాలా మంచి ప్రశ్న. చాలా మంది కూడా ఈ సందర్భంగా చెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు మధ్య చాలా మంది కొత్తగా మాకు మూత్రంలో నురుగా వస్తుంది, మూత్రంలో నురుగా మాకేమైనా జబ్బు అనుకుంటున్నాము అంటే, మూత్రం కాబట్టి తప్పనిసరిగా కిడ్నీకే ఆపాదించబడుతుంది. కాబట్టి చాలామంది ఇలాగే పెద్ద మనిషిలాగానే చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది మూత్రంలో నురుగు వస్తుందని చెప్తూ ఉంటారు. నురుగుకి కేవలం మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం పోతే మాత్రమే నురుగు రావాల్సిన అవసరం ఏమీ లేదు. మూత్రంలో ప్రోటీన్ పోసిన వాళ్ళందరికీ నురుగులాగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనం తీసుకున్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు, వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలు మనకు తెలియదు. మనం ఎంత పొల్యూటెడ్ ఆహారం తీసుకుంటున్నామో, గాలి పీల్చినా, నీరు తాగినా, పదార్థాలు తిన్నా, వాటిలో ఉన్నటువంటి రకరకాల కాలుష్య భూతాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ పదార్థాలన్నీ బయటికి పంపించేయడం అనేది మన శరీర యొక్క ధర్మం. అందులో ఒక భాగంగా కిడ్నీ వాటి అన్ని పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రంలో పంపిస్తున్న క్రమంలో కొన్ని పదార్థాలు వాటి స్వాభావికంగా ఉన్నటువంటి గుణం చేత అది ఆ మూత్రం యొక్క స్థితిని, ఇంతకుముందు చెప్పాను కదా, ఆమ్లక్షార స్థితిని కొంచెం మారుస్తూ ఉంటాయి. అంటే విస్కాసిటీ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఆ మూత్రం బుడగలుగా నురగలా వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రోటీన్ పోతున్నప్పుడు కూడా వస్తుంది, కానీ అలా పోయిన వాళ్ళందరికీ ప్రోటీనే పోతుంది అనుకోవడం అనేది సాధ్యం కాదు. ఈ భయంతో మా ఓపి నిండా కూడా పరిగెత్తుకొని వస్తున్నారు నురగ. ఈ మధ్య అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. ఇంతకుముందు నాకు అంత బాగా గుర్తులేదు, నురుగు వస్తుందని చెప్పిన వాళ్ళు అంత ఎక్కువగా లేరు. ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. ఇంకా చిన్న విషయం కనిపెట్టింది ఏంటంటే, విటమిన్ డి లోపము, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పదార్థాల లోపంలో కూడా చాలామందికి ఎక్కువగా మూత్రంలో నురుగులాగా వస్తుంది. కాబట్టి ఆ పదార్థాల పరీక్ష కూడా మనం చూస్తూ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేసి. కాబట్టి తప్పనిసరిగా మీకు విషయంలో ఓకే, మీరు నురుగా అని చెప్పారు, మూత్రంలో వాసన వస్తుందన్నారు, వాసన రూపంలో ఏ జబ్బు కూడా రాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, పదార్థాలు మనం తిన్నవి బయటికి వెళ్ళి పంపించే ప్రక్రియలో కిడ్నీ రకరకాల పదార్థాలని సులభతరంగా సరళీకృతం చేసి బయటికి పంపిస్తుంటుంది. వాటికి రకరకాల రంగులు కానీ రకరకాల వాసనలు కానీ ఉంటాయి. కాబట్టి మూత్రం అడపదడప వాసన కనిపించినా అది జబ్బు కిందకి ఏమీ కాదు. మీకు అవసరం లేని ఒక చెడు పదార్థాన్ని కిడ్నీ చాలా సులభంగా మీకు వదిలిస్తోంది అని చెప్పి మీరు సంతోషించాల్సిందే తప్ప మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే మంచిలు చక్కగా తాగండి. మీకు అది పెద్ద కష్టంగా మీరు భావించే అవకాశం తగ్గుతుంది. అయినా మీకు అంత అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోండి, కానీ పరీక్షలు చేయించుకుంటూ కూడా అనుమానపడకండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. అండ్ డాక్టర్ గారు, అదేవిధంగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఎలాంటి పరీక్షలు చేయాలి? నిజంగా చాలామందికి అవసరమైనటువంటిది అంతా. మేము వరల్డ్ కిడ్నీ సందర్భంగా కానీ ఇంకా సందర్భాల్లో కానీ చాలామంది ఇలా భయం పడుతున్న వాళ్ళు, లేకపోతే కుటుంబ సభ్యులు కొందరు ఉంటారు. వాళ్ళు అంటారు, డాక్టర్ గారు ఇప్పుడు మా ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా, నేను ఒక్కసారి చేసుకోవాలనుకుంటున్నాను, ఈ పరీక్ష చేసుకోవాలి అనేసి. ఇవన్నీ చాలా అవసరం కూడా. ఇవి మనకి జనరల్గా ఒక జనరల్ నాలెడ్జీ అనుకుంటే, ఇప్పుడు మనం ఇప్పుడు దేశ రాజధానులు ఏమిటి, రాష్ట్ర రాజధానులు ఏమిటి, ఫలానా వ్యక్తి ఎవరైనా అడుగుతున్నటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందో, శరీరంలో నిర్మాణంలో ఉన్న రకరకాల అవయవాలు ఎక్కడుంటాయని తెలుసుకోవడము, అవి ఎలా ఉన్నాయో ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న పరీక్షల పేర్లు తెలుసుకోవడం కూడా నన్ను అడిగితే జనరల్ నాలెడ్జ్లో ఒక భాగంగానే అనుకుంటాను. కాబట్టి జనరల్ నాలెడ్జ్లో ఒక భాగం అనుకున్నా కూడా మనకి క్రియాటినిన్ అనబడే ఒక పదార్థం రక్తంలో ఏదైతే ఉంటుందో అది కిడ్నీ యొక్క పనితనానికి సూచికగా మనం వాడుతూ ఉంటాం. అది దాదాపుగా పెద్దవాళ్ళందరికీ కూడా 0.6 కానీ 0.7 దగ్గర నుంచి 1.2 అంత దాకా కూడా నార్మల్గా ఉంటుంది. 1.4 mg/dL అంతకంటే ఎక్కువగానే ఉంటే అది బహుశా కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సూచికగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక హెల్త్ చెకప్ చేసుకోవాలనే భావన కలిగినటువంటి వాళ్ళలో తప్పనిసరిగా మీరు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు లేదా రీనల్ ఫంక్షన్ టెస్ట్, RFT అని అంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి చేసుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం. పాతకాలం నుంచి కూడా యూరియా, క్రియాటినిన్ అనబడే ఈ 2 రక్త పరీక్షల్ని మనం కిడ్నీ యొక్క పనికి సూచిగా వాడుకుంటున్నాం. కాబట్టి యూరియా కూడా మనం దాంతో కలిపి, మనం క్రియాటిన్ కలిపి 2 పరీక్షలు చేస్తూ ఉంటాం. అయితే యూరియా ఏమిటంటే, మన నీళ్లు బాగా తాగకపోతే చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఒకవేళ జబ్బున్నా కూడా మీరు నీళ్లు బాగా తాగి పరీక్ష చేయించుకుంటే అది తక్కువ కనపడుతుంది. కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా వాడినప్పటికీ కూడా, క్రియాటిన్ అనే పదార్థాన్ని ప్రామాణికంగా వాడినప్పటికీ కూడా యూరియా, క్రియాటిన్ 2 కూడా కలిపి మనం పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను, కిడ్నీకి ఉన్నటువంటి రకరకాల అద్భుతమైనటువంటి మేధస్సులో భాగంగా రకరకాల పదార్థాలను మన శరీరంలో ఎంత మేరకు కావాలో అంత మేరకు పెట్టి, కావాల్సింది లేకుండా అవసరం లేదనుకుంటే పంపించేస్తూ ఉంటుంది. అందులో కొన్ని ఈ లవణాలతో పాటుగా ఇక చిన్న చిన్న లవణాల పదార్థాలు ఉంటాయి, సాల్ట్స్ అంటూ ఉంటాం కదా మనం, లవణ పదార్థాలు. వాటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి పదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి కిడ్నీ యొక్క పనితనం మారినప్పుడు వాటి యొక్క సమతా స్థితి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని కూడా సోడియం, పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పదార్థాలను కూడా మనం వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అవి కూడా కిడ్నీ పనితనంలో సూచికగా.
సాధారణ మూత్ర పరీక్ష అద్భుతమైనటువంటి సమాచారాన్ని డాక్టర్కి అందజేస్తూ ఉంటుంది. చాలామంది మూత్రం శాంపుల్ ఇవ్వడానికి ఇష్టపడతారు, వాళ్ళు పరీక్ష చేయించుకోరు, అన్ని రక్తం ఇచ్చేసి వెళ్ళిపోతూ మళ్ళీ అక్కడ పక్కన బాత్రూమ్కి వెళ్ళి మూత్రం పోసి ఇవ్వాలా అని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మూత్రపరీక్ష సాధారణ మూత్రపరీక్షలో రకరకాల సందేశాలు డాక్టర్లకి అన్యాపదేశంగా మనకు తెలుస్తూ ఉంటాయి. అందులో కొన్ని డైరెక్ట్గా కనపడుతూ ఉంటాయి. మీకే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్రోటీను ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. ప్రోటీన్ అనే పదార్థం ఎప్పుడైతే 2+ అంతకంటే ఎక్కువగా ప్లస్లు కనపడుతూ ఉంటుందో అది కిడ్నీ యొక్క పనితనానికి సూచిక, చెడ్డగా ఉందని చెప్పి దాని అర్థం. ప్రోటీన్ పోతుందని చెప్పి దాని అర్థం. అది కారణం ఏమైనా కాయిండవచ్చుగాక, కొన్ని సందర్భాల్లో చిన్న కారణాలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మీరు 2+ అంతకంటే ఎక్కువ ప్రోటీన్ పోతే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. అలాగే రక్త కణాలు, తెల్ల రక్త కణాలు కనపడ్డా కూడా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉండాలి. నైట్రేట్స్ లాంటి పదార్థాలు ఇప్పుడు ఈ మధ్య డిప్ స్టిక్స్లో చాలా సులభంగా చేస్తున్నారు. చిన్న స్టిక్స్ ఉంటాయి మూత్రంలో, దాన్ని ఇలా పెట్టి ఇలా తీసి చూడు పరీక్ష చేసుకుంటే డిప్ స్టిక్స్లో నైట్రేట్స్ కూడా కనపడతాయి. నైట్రేట్స్ అనేది యూరిన్లో ఇన్ఫెక్షన్కి సూచికగా మనం వాడవచ్చు. కాబట్టి ఇది సాధారణంగా మనం చేసుకుని కిడ్నీ ఆరోగ్యంగా పరిస్థితి ఉందో లేదో తెలుసుకోవడానికి చేసేది. అలా కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకోవడం కూడా చాలా వరకు మంచిది. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి కిడ్నీ యొక్క ఆకారం ఏ విధంగా ఉంది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడము, ఏ విధంగా పనిచేస్తుందో గ్రాస్గా మనకు తెలియనప్పటికీ కూడా ఆకారం చక్కగా ఉందా లేదో తెలుసుకోవడం అన్నది మన జబ్బుకు ఒక పెద్ద ఒక అవసరంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అల్ట్రాసౌండ్ చేయించుకొని కిడ్నీ ఏ ఆకారంలో ఉందో తెలుసుకోవచ్చు. మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా 2 కిడ్నీలతో పుట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు 2 కిడ్నీలు ఉంటాయి నేను చెప్పినట్టుగా. కాకపోతే కొంతమంది పుట్టుకతోటి అత్యంత చాలా చిన్నగా అయిపోవడము, బుడుగులుగా పుట్టి అతను 5-6 ఏళ్ల వయసు వచ్చేసరికి పక్కన కిడ్నీ కనిపించదు, ఒకే కిడ్నీ ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఒక కిడ్నీతో పుట్టాడా అని అడుగుతుంటారు. లేదు 2 కిడ్నీలతో పుడతారు, కానీ రెండో కిడ్నీ అష్టావక్రగా పుట్టింది కాబట్టి అది చాలా చిన్నగా కుచించుకుపోయి వాడు పెరిగే క్రమంలో అది చిన్నదైపోతుంది. కాబట్టి ఎప్పుడైనా చూస్తే ఒకే కిడ్నీలా ఉంటుంది. కానీ ఒకే కిడ్నీతో నాకు 78 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే మనిషి అవసరాలకి ఒక కిడ్నీ సరిపోతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో ఒక కిడ్నీ కనిపించినప్పుడు మీరు అట్టే నిరుత్సాహపడి భయపడి బాధపడకండి. కానీ నాకు ఎందుకు చిన్నగా ఉంది, పక్క కిడ్నీ ఎందుకు కనిపించకుండా పోయింది, ఒకటే ఉందా, లేదా కొన్ని సందర్భాల్లో మనకి నేను ఎంతమంది చెప్పాను వెన్ను భాగంలో పై భాగంలో ఉంటుంది వెన్నుపూస కట్టుపక్క ఇటుపక్క అనేసి. కొన్ని సందర్భాల్లో ఒక కిడ్నీ పొత్తి కడుపులో కూడా ఉంటుంది. అలా పొత్తి కడుపులో ఉన్న కిడ్నీని కూడా ఎక్టోపిక్ కిడ్నీ అంటుంటాం. పొత్తి కడుపులో ఉన్న అది కూడా మన అవసరం తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని కూడా తీసేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో 2 కిడ్నీలు పుట్టడం, 2 కిడ్నీలతో ఉండడం అన్నది మన హక్కు కాదు. 2 కిడ్నీలు మన శరీరంలో ఉండడం అన్నది దాని ధర్మం అంతే. కాకపోతే మనము కావాలనుకుంటే అది ఒక కిడ్నీ పనిచేస్తుంది కాబట్టి మనం దాని గురించి అట్టే బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది అడుగుతుంటారు, నాకు ఒకటే కిడ్నీ ఉంది, నేనేం చేయాలి అని. సో ఒక కిడ్నీ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక కిడ్నీ దాదాపుగా 2 కిడ్నీలు ఉన్న ఒకరికి డొనేట్ చేస్తూ ఉంటారు కదా, అలా అనుకొని మీరు నిశ్శబ్దంగా ఉండవచ్చు. ఆల్ రైట్. ఎస్, వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ కిడ్నీ వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మాట్లాడుకుంటున్నామండి. డాక్టర్ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు అన్నిటి కోసం కూడా. మరి మీకు ఎలాంటి క్వశ్చన్స్, చిన్న డౌట్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ డాక్టర్ గారు, అదేవిధంగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల కిడ్నీలు పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఏమన్నా ఉందా? మూత్రంలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా శరీరంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డయాబెటీస్ ఉన్న వారికి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తే కిడ్నీలు పూర్తిగా చెడిపోతూ ఉంటాయి. ఇందులో ఒక చిన్న విషయాన్ని మళ్ళీ నేను చాలామందికి చెప్పాలి, ఎందుకంటే చాలా సాధారణంగా ఉండేది. అది కేవలం మా కుటుంబ సభ్యులకి మాత్రమే అర్థమవుతుంది నేను చెప్పిన సమాధానం అంతా. ఎందువల్ల అంటే చాలామందికి దాని గురించి ఊహించుకోలేదు ఇలా ఉంటుందనేసి. సో డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి ఇన్ఫెక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా చెడ్డగా ఉంటాయి. గమ్మత్తు ఏమిటంటే ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా గుర్తుపట్టి యాంటీబయాటిక్స్ బాగా ఇచ్చిన తర్వాత కూడా అవి పూర్తిగా బాగైనప్పటికీ కూడా పోతూ కొన్ని మచ్చలు చేసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో వచ్చే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి దాదాపుగా తెలియదు. కాబట్టి కొంతమందిలో మాత్రం లక్కీగా ఒకవైపు మాత్రమే మచ్చలు చేస్తూ ఉంటుంది. అంటే పోతూ మచ్చలు చేసిపోవడం అన్నది చాలామంది గుర్తించరు. ఇప్పుడు ఒక మీ చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీ మూత్రంలో మంట అని, ఆ డాక్టర్ గారు చిన్న పరీక్షలు ఏదో చేసేసి మీకు కిడ్నీ బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి, మీరు యాంటీబయాటిక్ వాడండి అని చెప్తారు. మీరు యాంటీబయాటిక్ వాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగా డాక్టర్కి 14 రోజులు రాశారు అనుకోండి, మీరు 10 రోజులు తీసుకొని మానేస్తారు. డాక్టరే 10 రోజులు రాశాడు అనుకోండి, మీరు 5 రోజులు తీసుకొని అమ్మాయి బాగా అయిపోయింది కదా అని మానేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా చెడ్డ లక్షణాలు, తప్పులు. ఇక్కడ పోతూ ఇన్ఫెక్షన్ కిడ్నీలో మచ్చలు చేసిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్నేళ్ల తర్వాత ఎప్పుడైనా మీరు పరీక్ష చేసుకుంటే ఒక కిడ్నీ కుచించుకుపోయినట్టుగా మచ్చలతో నిండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ మచ్చలతో ఉన్న కిడ్నీ కాలక్రమేణా పనితనం పూర్తిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు దురదృష్టవశాత్తు 20, 30, 40 ఏదైనా జరిగితే వాళ్ళకి 60, 70, 80 వచ్చేసరికి కిడ్నీ ఒక్క కిడ్నీ పూర్తిగా పాడైపోవడము, పక్క కిడ్నీ కూడా పాడు చేసే అవకాశము, లేదా 2 కిడ్నీలో మచ్చలు వచ్చి పాడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ మీకు చాలా సాధారణ సమస్యలుగా కనిపించినప్పటికీ కూడా అది చాలా పెద్దది. ఎందుకంటే మేము దీని యొక్క పర్వస్థానాన్ని చాలా ఏళ్ల తర్వాత మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళంతా. ఇదే పర్వస్థానాన్ని కొన్ని ఏళ్ల క్రితం వాళ్ళు గుర్తించి వాళ్ళు ఒక జాగ్రత్తగా ఉంటే మా దగ్గరికి రావాల్సినంత అవసరం ఉండదు కదా. సో కాబట్టి కిడ్నీలో ఇన్ఫెక్షన్ని, మూత్రంలో ఇన్ఫెక్షన్ని చాలా
సాధారణ ప్రక్రియ, అది పెద్ద అంటే కష్టపడాల్సిన నిజమే భయపడాల్సిన అవసరమే లేదు ఆ క్షణానికి. కానీ దాని పర్యవస్థానం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కాబట్టి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఇది ఎలా పనిచేస్తుంది ఇది? కిడ్నీ వ్యాధి లక్షణాలు చాలా వరకు మనం అనుకుంటే దాదాపు అందరికీ తెలిసింది ఒకటి, కాళ్ళు వాచిపోవడం, మొహం వాచిపోవడం. సో కాళ్ళు మొహం వాచిపోవడం అనేది సాధారణంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక సిండ్రోమ్, దానికి చెందిన వ్యాధిని మనం నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటూ ఉంటారు. ఇది కేవలం ఒళ్ళంతా వాచిపోవడం ద్వారా మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కానీ అంతర్గతంగా వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు జరిగి ఉంటాయి. అందులో ప్రధానమైనది మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం చాలా పెద్ద మొత్తంలో పోతూ ఉండడం. సర్వసాధారణంగా మనుషులందరికీ కూడా కాసింత ప్రోటీన్ మూత్రంలో పోవడం అన్నది ఓకే, అంతవరకు ఓకే. అదెంత 20 లేదా 30 మిల్లీగ్రాములు పోతే పర్వాలేదు. మనం చిన్న డిప్స్టిక్స్తో చూసినప్పటికీ కూడా మనకి నిల్ అని కానీ ట్రేస్ అని కానీ కనపడుతుంది. ట్రేస్ అని కానీ అయ్యో అది కూడా భయపడుతూ ఉంటారు. 1+ కూడా మనకి ఓకే, 2+ అంతకంటే ఎక్కువ కనపడితేనే ప్రోటీన్ మనం ఆశ్చర్యపోయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము, పద్ధతి ఏదో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిల్ కానీ ట్రేస్ కానీ కనపడితే ప్రాబ్లం లేదు. అంటే దాని 24 గంటల్లో మనం ఆ ప్రోటీన్ ఎంత పోతుందో చూస్తే 20 మిల్లీగ్రాములు, 30 మిల్లీగ్రాములు, 50 మిల్లీగ్రాములు సుమారుగా అడపదడప అది 200 దాకా వెళ్ళి మనకు ప్రాబ్లం లేదు. కానీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే జబ్బులో దాదాపుగా కొన్ని 100 గ్రాములు, 1000 గ్రాములు పోతూ ఉంటుంది. అంటే ఒక 5000 మిల్లీగ్రాములు, 6000 మిల్లీగ్రాములు అంటే 5 గ్రామ్స్, 6 గ్రామ్స్, 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15-20 గ్రామ్స్ కూడా మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉంటుంది. 5 గ్రాములు అంతకంటే ఎక్కువగా ప్రోటీన్ పోతున్నప్పుడు వాళ్ళకి నెమ్మదిగా మొహంతా వాచిపోయి, కాళ్ళంతా వాచిపోయి, శరీరంతా వాచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది నెఫ్రోటిక్ సిండ్రోమ్. వీళ్ళలో దాంతోపాటుగా మూత్రంలో పోతుంది కాబట్టి రక్తంలో ప్రోటీన్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో ఒళ్ళంతా వాచిపోవడము, అలాగే కొలెస్ట్రాల్ లాంటి పదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న పళంగా చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనం చిన్నపిల్లల్లో సాధారణంగా చూస్తాం, కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్కువగానే మేము చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో క్లాసికల్గా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందని చెప్తే తల్లిదండ్రులు చాలా భయపడే విషయం. వాళ్ళు పొద్దుట లేవగానే పిల్లల కళ్ళన్నీ వాచిపోయినట్టుగా ఉంటాయి, కనురెప్పలు బరువుగా అయిపోతాయి, పిల్లల కళ్ళు పూర్తిగా విచ్చుకొని చూసే అవకాశం కూడా ఉండదు, కాళ్ళు చేతులు ఉబ్బినట్టుగా అయిపోతాయి, బొజ్జంతా నీరు నిండిపోయి చాలా పెద్దగా అయిపోతారు చిన్నపిల్లలు, పసిపిల్లలు. వాళ్ళ అమ్మ నాన్న భయపడుతూ పిల్లవాడిని తీసుకొని పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ వల్ల అలా అయినప్పటికీ కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు, అలాగే చిన్నపిల్లల్లో అక్యూట్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటూ ఉంటాం. అది పిల్లల్లో వచ్చే ఈ విధంగానే 2 లక్షణాలు కూడా ఉంటాయి. నెఫ్రైటిస్లో పిల్లలకి కొంచెం మూత్రం ఎర్రగా వచ్చి రక్తం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెఫ్రైటిస్ చిన్నపిల్లలకి, నెఫ్రోటిక్ సిండ్రోమ్ చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో ఇద్దరిలో కూడా కొంచెం పెద్ద సమస్యలాగా, కిడ్నీ సంబంధించినటువంటి ప్రత్యేక సమస్యలాగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. నెఫ్రోటిక్ సిండ్రోమ్లో మనకి మూత్రంలో ప్రోటీన్ పోతుందని చెప్పాను. అది ఎక్కడి నుంచి పోవాలి అంటే కిడ్నీ లోపల ఫిల్టర్ చేసే ప్రక్రియలో ఏదో ఒక రకమైనటువంటి చిన్న భేదం ఏదో ఏర్పడాలి, చిన్న తేడా ఏదో రావాలి. అలా వచ్చిందని తెలుసుకోవడానికి కోసం మనం చేసే ప్రయత్నమే కిడ్నీ బయాప్సీ. కిడ్నీ బయాప్సీ ద్వారా మనము నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ప్రోటీన్ పోయే కార్యక్రమాన్ని ఏ విధంగా మొదలైంది, ఎక్కడ ఉంది, అది ఇంతవరకు మేర కిడ్నీని పాడు చేసింది, అసలు దీనికి మందులు ఏమైనా ఇవ్వచ్చా లేదా, ఏ మందులు ఇస్తే బాగా ఉంటుంది, అసలు మందులే లేవా, అసలు మందులు లేని ప్రపంచంలో అత్యంత పెద్ద జబ్బుల్లో ఇదొకటా అని తెలుసుకోవడం కోసం మనం చేసే ప్రయత్నంలో భాగంగా కిడ్నీలోంచి ఒక చిన్న గోరంత ముక్క తీసి మైక్రోస్కోప్లో చూసి, దాని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కూడా చూసి, దాని యొక్క విశ్లేషణ పూర్తిగా చేసి ఇది ఫలానా జబ్బు అని మేము నిర్ధారణకు వస్తూ ఉంటాం. జబ్బు పేరు పెట్టిన తర్వాత దానికి ప్రత్యేకమైనటువంటి మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అలా ఇస్తూ ఉంటాం. సో కాబట్టి కిడ్నీ జబ్బు ఉందనగానే మేము కిడ్నీ బయాప్సీ అనగానే వెంటనే భయపడి పారిపోతాము, నాకు ఈ జబ్బు వద్దు డాక్టర్ గారు ఇవి బయాప్సీ చేయకుండా అంటే వాళ్ళకి ఏంటంటే కూర్చుకోవడాన్ని వాళ్ళ ఇష్టపడతారు అన్నట్టు. ప్లస్ మనుషులందరూ కూడా బై డిఫాల్ట్ బద్ధకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు దానికి భయం అని ఒక పేరు పెట్టుకొని ఈ పరీక్ష చేసుకోకుండా నాకు మందులు రాసివ్వండి అని అడుగుతారు. కొంతమంది డాక్టర్లు పాపం చాలా మంచి వాళ్ళు అలా రాసిస్తూ ఉంటారు, మందులు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళకి పేరు పెట్టకుండా. కానీ పేరు పెట్టడం అనేది చాలా తప్పు. ఒక పేరు పెట్టకుండా ఒక పిల్లవాడిని మన స్కూల్లో జాయిన్ చేయించలేము, చింటియో బంటియో ఏదో పేరు పెట్టాలి. ఇక డాక్టర్లు కూడా ఫలానా జబ్బుకు నిర్ధారణ చేసి పేరు పెట్టి దానికి సంబంధించి చికిత్స ఇవ్వాలి. జ్వరం వచ్చినా కూడా మనం టైఫాయిడ్, మలేరియా అన్ని మందులు మింగలేం కదా, మనం టైఫాయిడ్కి టైఫాయిడ్, మలేరియాకి మలేరియా మింగాలి. సో ఇక్కడ కూడా జబ్బు నిర్ధారణలో ప్రధానమైనటువంటిది కిడ్నీ బయాప్సీ. కాబట్టి ఎప్పుడైనా మీ డాక్టర్ బయాప్సీ చేసుకోండి అనగానే వెంటనే పారిపోవడం చేయడము, నాకు వద్దనుకోవడము, నేను చేసుకోకుండా ఉంటానని చెప్పడం అలా చేయకండి. అది కూడా చాలా సులభమైనటువంటి సున్నితమైనటువంటి డాక్టర్లు సునాయాసంగా చేయగలిగినటువంటి చిన్న పరీక్ష. అందులో మీరు బోర్లా పడుకొని కిడ్నీ భాగం ఏదైతే వీపులో ఉంటుందో ఆ భాగంలో మీకు అనస్థీషియా ఇచ్చి మీకు నొప్పి లేకుండా చూసి ఒక చిన్న సూది ద్వారా, అంటే మీకు బ్లడ్ శాంపుల్ చేసేంత చిన్న సూది ఎలా ఉంటుందో, మీ బ్లడ్ శాంపుల్ మీరు అందరూ చూస్తారు కదా, చేతిలో రక్తం శాంపుల్ తీసుకుంటూ ఉంటారు, అటువంటి సున్నితమైనటువంటి సూది ద్వారా లోపలికి ఇంజెక్ట్ చేసి మీకు నొప్పి లేకుండా చేసి అక్కడి నుంచి చిన్న పరీక్ష చేస్తారు. తీసేది చిన్న గోరంత ముక్క మాత్రమే, దాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అది అపారమైనటువంటి, అనంతమైనటువంటి
అభిప్రాయాన్ని చెప్తుంది, మీ కిడ్నీ జబ్బు గురించి, మీ కిడ్నీలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చెప్తుంది. బోల్డంత ఇన్ఫర్మేషన్ మనకు దాని ద్వారా దొరుకుతుంది. కాబట్టి అటువంటి నిర్ధారణకు రావాలనుకుంటే తప్పనిసరిగా బయాప్సీ చేయించుకోవాలి. నెఫ్రోటిక్ సిండ్రోమ్లో ప్రధానంగా అంతా కూడా బయాప్సీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు పరీక్ష చేయించుకోవడానికి బయాప్సీ చేసుకోవాలి. తర్వాత పెద్ద పెద్ద మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో స్టీరాయిడ్స్ కూడా ఉంటాయి, రకరకాల మందులు ఉంటాయి. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కిడ్నీ జబ్బులకి చాలా వరకు వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యం. తర్వాత చికిత్స అనేది కూడా చాలా గొప్పగా ఉంటుంది. అయితే దాన్ని తెలుసుకోకుండా కిడ్నీ అనగానే భయపడిపోయి పారిపోయి వద్దనుకునే వాళ్ళు, రకరకాల చిట్కాల ద్వారా, రకరకాల మంత్రతంత్రాల ద్వారా బాగా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండి వాళ్ళు ఎక్కువగా పాడైపోయి మాకు తిరిగి మా దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి ఇంత విశ్లేషణ కూడా మీకు అవసరం అవుతుంది. ఆల్రైట్, కాల్ ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరమ్మా? రేవతి. ఓకే, రేవతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నా ఏజ్ 44 ఇయర్స్ అండి. ఓకే అమ్మా. నాకు ఒక 3-4 months నుంచి యూరిన్ చాలా ఎల్లో కలర్ లో వస్తుందన్నమాట. ఓకే. మొన్న రీసెంట్ గా వెళ్ళి క్రియాటినిన్ టెస్ట్ చేయించుకున్నానండి. ఆ క్రియాటినిన్ అయితే నార్మల్ రేంజ్ లోనే ఉన్నదండి. ఓకే. ఇదేమన్నా ప్రాబ్లం అంటారా? మీరు ఎందుకు పరీక్ష చేయించుకున్నారు క్రియాటినిన్? అంటే యూరిన్ ఇలా ప్యూర్ ఎల్లో వస్తుంది అనగానే ఏమో ఒక కిడ్నీకి రిలేటెడ్ ఏమో అని ఎవరో చెప్తే తెలుసుకున్నాను. ఓకే. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు మందులు వాడుతున్నారా మీరేమన్నా? ఓన్లీ థైరాయిడ్ ఒక్కటే వాడతానండి. ఓకే. 50 mg. ఓకే. సాధారణంగా ఆరోగ్య పరిస్థితుల్లో మనందరికీ మూత్రం అంతా కూడా ఎల్లో రంగులో ఉండడము, పసుపచ్చ రంగులో ఉండడం అనేది సర్వసాధారణం. చాలా డార్క్ ఎల్లోలో అనిపిస్తుంది. అది బహుశా మీరు మంచినీళ్ళు తక్కువ తాగినా లేదా మంచినీళ్ళు బాగా తాగకపోయినా కూడా మీకు అలాగే కొంచెం మూత్రం ఎల్లోగా కనపడుతుండవచ్చు. లేదా మీరు థైరాయిడ్ లాంటి మాత్రలు వేసుకున్నప్పుడు ఆ మాత్రల పైన కొన్ని పూతలు ఉంటాయి. ప్రతి టాబ్లెట్కి కూడా కొన్ని పూతలు పూస్తారు వాళ్ళంతా కూడా, రంగుల కోసం, మిగతా వాటి కోసం. అంటే వాటిని నిలువ పెట్టుకోవడం కోసం కొన్ని మందులు వాడతారు. మందుల్లో కొన్ని భాగాలు యాడ్ చేస్తారు కదా, అవి కూడా మనకి రకరకాల వాటి సెట్ మారుతున్నప్పటికీ కూడా వాటిలో పదార్థాలు కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏ కంపెనీకైనా, ఏ టాబ్లెట్కైనా కూడా మీరు చూసే ఉంటారు, కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని బ్లూగా ఉంటాయి, కొన్ని పింక్గా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సో ఇటువంటి పూతలన్నీ కూడా రకరకాల పదార్థాలు వాటికి ఆపాదించబడతాయి. నిజానికి మందు ఒకటి ఉంటుంది, ఆ మందునంతా దగ్గర తెచ్చేసి ఒక మంచి గట్టిగా బలంగా ఉన్నటువంటి, నోట్లో సులభంగా వెళ్ళగానే కరిగిపోయేటువంటి గుణం ఉన్నటువంటి ఒక పదార్థంగా తయారు చేయాలంటే మాత్రం దాన్ని కొన్ని పదార్థాలను ఆపాదించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఎక్సిపియన్స్ అంటూ ఉంటారు. కొన్ని మూత్రానికి కొన్ని సందర్భాల్లో రంగులు ఆపాదిస్తాయి. మీకు తెలుసు, బి కాంప్లెక్స్ టాబ్లెట్ ఎప్పుడైనా మీరు వేసుకుంటే మీరు చూసుంటారు, బి కాంప్లెక్స్ వేసుకున్నప్పుడు మూత్రం తర్వాత ఎల్లోగా వస్తూ ఉంటుంది. సో ఇలాగే రకరకాల పదార్థాలు. అంతేకాని ఎల్లో రూపంలో వచ్చే జబ్బు అంటూ ఏవి ఇప్పటిదాకా ప్రస్తుతం ఏమీ లేదమ్మా. సో మీరేం కంగారు పడకండి, మీరు మంచిలు బాగా తాగండి. సహజంగా ముందరవే మూత్రం యొక్క కలర్ మనం ఎల్లోగా ఉంటుంది. కాకపోతే మనము కాస్త కొంచెం అటు ఇటుగా ఆలస్యం చేసినా మూత్రం పోవడము ఎల్లోగా, మరింత ఎల్లోగా అవుతుంది. మనం నీళ్లు బాగా తాగి మూత్రం పోయిగానే మనకు తెల్లగా కనపడుతూ ఉంటుంది. సో మనము తెల్లవినంత చాలా మంచివని అనుకుంటాం, తెల్లగా ఉన్నది మంచి అనుకుంటాం. కాబట్టి తెలుపుకి ఆ మంచి అనేది సహజంగా ఆపాదించబడింది సమాజంలో. కాబట్టి తెల్లగా ఉంటేనే మూత్రం మంచిది అనుకుంటారు. కానీ నా దృష్టిలో పసుపచ్చ రంగులో కాసింత పసుపుగా ఉండడమే సహజంగా సహజమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మూత్రంగా నేను భావిస్తాను. సో మీరేం కంగారు పడకండి. అందులోనూ మీరు క్రియాటినిన్ వెళ్ళి మీరు చేసుకున్నారంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అంటే జ్ఞానం ఎక్కడో వికటిస్తోంది. మీరు అలా సొంతంగా మీరే వెళ్ళి పరీక్ష చేయించుకొని మీరు అనుమానంతో భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ డాక్టర్ని సంప్రదించి ఉండాల్సింది, మీరు ఇంకా కొన్ని కూడా పరీక్షలు చేయించుకుండాల్సింది. ఎక్కడైనా ఏదైనా మిస్ అయిపోతే తప్పైపోతుంది. కేవలం ఇంతకుముందు నేను మాటల్లో కూడా చెప్పాను, ఒకటిగా మాత్రమే అనుకోకండి. శరీరం అంతా ఒకటే ఉంటుంది, ఒక అవయవం కోసమే మన శరీరం అంతా ఉండదు. సో డాక్టర్లందరూ వాళ్ళ సబ్జెక్ట్ రీత్యా వాళ్ళు డివైడ్ అయ్యారు. కళ్ళని, కిడ్నీలని, కీళ్ళని, మెదడని, కిడ్నీలని అలా. కానీ ప్రజలు అలా అనుకోకూడదు. శరీరం అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి ఫిజిషియన్ కలిసి పరీక్షలు చేయించుకోవడము, మీకు ప్రాబ్లం ఉందని తెలిస్తే తద్వారా అక్కడి నుంచి మీరు ఒక పెద్ద డాక్టర్కి, ఒక స్పెషాలిటీ డాక్టర్ వెళ్ళమన్నా చేయాలి తప్ప కేవలం ఒక చిన్న పరీక్ష చేసుకొని అక్కడితో ఆగిపోవడం చేయకండి. అలా చేయడం మంచిది కాదు. సహజంగా జ్ఞానం ఉండడం చాలా వరకు మంచిది, అవగాహన ఉండడం కూడా చాలా మంచిది. అది అనుమానానికి దారి తీయడం అనేది మంచిది కాదు. థ్యాంక్ యూ రేవతి గారు. ఇంకో కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మురళి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, మాట్లాడండి మురళి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే.
నమస్తే, చెప్పండి. సార్ ఇది లాస్ట్ టైం మా అమ్మగారికి కిడ్నీ టెస్ట్ చేయించాం సార్. అది ఓకే. చేయిస్తే అది సీరం క్రియేటిన్ 1.2 వచ్చింది. ఓకే. అయితే కానీ కాలు వాపు అనేది అలాగే ఉంటుంది సార్. అది సార్ ఇచ్చిన టాబ్లెట్లు ఇవన్నీ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు వాడినా కూడా కాళ్ళ వాపు అనేది అలాగే ఉంటుంది. మీ మదర్కి బీపీ ఏమన్నా ఉందా? నెక్స్ట్ ఆ టాబ్లెట్ వేస్తున్నంత సేపు బాగానే ఉంటుంది, మళ్ళీ అది యూజ్ చేయడం అంటే ఆ టాబ్లెట్ అయిపోతుంటే మళ్ళీ యాజ్ యూజువల్ గా కాళ్ళు అనేది. మీకు బీపీ ఏమన్నా ఉందా? మీ మదర్కి బీపీ ఎక్కువగా ఉండడం ఏమన్నా ఉందా? అలాగని సీరం క్రియేటిన్ చేస్తే 1.2 నార్మల్ లోనే ఉంది. మురళి గారు, మీ మదర్కి బీపీ అంటే ఏమన్నా ఉందా? షుగర్ ఉంది సార్ అమ్మకి. ఓకే. మీరు తీసుకున్న మందుల రూపంలో కూడా కొన్ని సందర్భాల్లో మీకు కిడ్నీ బాగాలేనట్టుగా కాళ్ళవాపులు కనపడుతూ ఉంటాయి. అతనికి షుగర్ ఉందన్నారు కాబట్టి మీరు ఒకసారి ప్రోటీన్ పరీక్ష చేయించండి. క్రియాటినిన్ చూడొద్దు. క్రియాటినిన్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు కిడ్నీ 50% పైగా పాడైపోతేనే క్రియాటినిన్ పెరుగుతుంది. అందులో మీ మదర్ ఆవిడ వయస్సు రీత్యా ఆవిడకున్న డయాబెటీస్ రీత్యా చూస్తే 1.2 అన్నది పూర్తిగా నార్మల్ ఏమి కాదు. కొంచెం నార్మల్కి అబ్నార్మల్కి మధ్యలో ఉన్నటువంటి ఒక సున్నితమైన రేఖ మీద ఆమె నిల్చున్నట్టు. సో కాబట్టి మీరు ఒకసారి మూత్ర పరీక్ష చేయించండి. సాధారణ మూత్ర పరీక్ష చేయించుకోండి మొదటగా. అందులో ప్రోటీన్ ఎంత పోతుందో చూడండి. 2+, 3+, 4+ పోతుందా. తర్వాత స్పాట్ ప్రోటీన్ అని ఉంటుంది, దాంట్లో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకోండి. లేదా 24 గంటల మూత్ర పరీక్ష ఒకటి ఉంటుంది, దాంట్లో ఎంత మేరకు ఎంత పెద్ద మొత్తంలో ప్రోటీన్ పోతుందో తెలుసుకోండి, మీకు సరిపోతుంది. కానీ మీరు అనుమానంతో ఉండడం అనేది చాలా వరకు మంచిదే. ఎందుకంటే ఆరోగ్యం పట్ల మొదట్లో అనుమానించ మొదలై అక్కడి నుంచి జ్ఞానం దాకా వెళ్తుంది. కాబట్టి మీరు పరీక్షలు బాగా చేయించుకోవాలి. 1-2 పరీక్షలు చేయించుకొని మీరు సమాధాన పడిపోయి ఇంకా అనుమానంతో మాత్రం అలాగే నివృత్తి చేసుకోకుండా ఉంటే మీకు కష్టం అవుతుంది. ఒకసారి పరీక్షలు చేయించండి. డయాబెటీస్ ఉందన్నారు కాబట్టి కాస్త ఎక్కువ పరీక్షలు చేయించుకోండి. మీరు చెప్పిన దాంట్లో తప్పనిసరిగా మూత్ర పరీక్ష ఉండాలి, ఒకసారి చూసుకోండి. అది నార్మల్గా ఉంది, ప్రోటీనే పోవటం లేదంటే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే మందుల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో కాళ్ళవాపులు వస్తాయి. ముఖ్యంగా బీపీ కోసం తీసుకునే అమ్లోడిపిన్, సిలిండిపిన్ లాంటి మందులు కానీ, అలాగే షుగర్ కోసం తీసుకునే కొన్ని మందుల వల్ల కూడా కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా పరీక్షించండి. ఒక మంచి సీనియర్ ఫిజిషియన్ ద్వారా మీ మదర్కి సరైన పరీక్షలన్నీ చేయించండి. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ గారు, ఎన్ని నీళ్ళు తీసుకుంటే కిడ్నీలు అనేవి హెల్తీగా ఉంటాయి? ఇంతమంది వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నాకు మూత్రం ఎల్లోగా వస్తుందని, కొందరు కాన్సన్ట్రేటెడ్గా వస్తుందని అలా చెప్తూ ఉన్నారు. ఎన్ని నీళ్లు అని చెప్పడం అన్నది మనకి ఏం కష్టం అవుతుందని అంటే, నీళ్లు మన శరీర ధర్మాన్ని, మన అవసరాన్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటాయి. మన చుట్టూ బాగా ఎండగా ఉన్నప్పుడు మనం కాస్త ఎక్కువ తాగుతాం తెలియకుండానే. ఏసీల గదులు కొంతమంది అనుకొని కూడా మంచిలు తాగే వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది మంచిలు తాగడం మర్చిపోతూ ఉంటారు. ఇంకోటి, మన శరీర ధర్మం ప్రకారం మనం ఎండిపోతున్నట్టుగా ఉంటేనో కొన్ని మందుల ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. మనం తీసుకున్న టాబ్లెట్స్ వల్ల కూడా డిహైడ్రేటెడ్గా అయిపోతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో మనం తెలియకుండానే నీళ్లు బాగా తాగాలి. అయినప్పటికీ కూడా మన శరీరం ప్రతిరోజు కూడా 1.5 లీటర్ల మూత్రాన్ని తయారు చేయగలిగేంత నీళ్లు మనం తాగాలి. అది చుట్టూ ఉన్న వాతావరణాన్ని నేను చెప్పినట్టుగా మారుతూ ఉంటుంది. కాయకష్టం చేస్తూ మండుటెండలో పనిచేసే వ్యక్తి కనీసం 5-6 లీటర్ల నీళ్లు తాగితే కానీ బహుశా 1.5 లీటర్ల మూత్రం తయారు కాదు. అదే ఏసీ గదిలో కాలు మీద కాలేసుకొని కూర్చునే అతనికి బహుశా 2 లీటర్లు మంచిలు తాగితేనే 1.5 లీటర్ మూత్రం తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి మన శరీరానికి ఎన్ని లీటర్లు, ఎంతవరకు మనకు నీళ్లు తాగాలి అని చెప్పే ధర్మాన్ని మన శరీరం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు తాగకపోయినా మీకు చెప్తుంది, మీరు వెళ్ళి మంచిలు తాగండి. కొంతమంది వాటిని చాలా తెలియకుండా నిశ్శబ్దంగా ఆ భావనని నొక్కి పెడుతూ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు ఆ విషయం. ముఖ్యంగా పెద్దవాళ్లలో కూడా, ముసలి వాళ్ళలో చాలా వరకు దాహార్తి అని ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది. కొంతమందికి జబ్బుల రీత్యా, వాళ్ళకున్న అలవాట్ల రీత్యా కూడా ఆ దాహార్తి తగ్గించుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు బాగా తాగరు. ఎప్పుడైతే మన శరీరానికి ఏది అవసరం ఉన్నా కూడా అది దాహమా, ఆకలి, నిద్ర కాకుండా మన శరీరానికి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు తగ్గట్టుగా ఆ క్షణానికి మంచినీళ్ళు బాగా తాగాలి. మంచినీళ్ళు బాగా తాగడం అన్నది ఆరోగ్య లక్షణాల్లో అది కూడా ఒకటి చాలా వరకు మంచి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం, మనది ట్రాపికల్ కంట్రీ, అంటే ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి దేశం. కాబట్టి మనది తప్పనిసరిగా మన నీళ్లు బాగా తరచూ తాగాలి, కొంచెం కొంచెంగా తాగాలి. మీరు లీటర్లు తాగవచ్చు. కొంతమంది పొద్దున లేచి 2 లీటర్లు తాగుతాము, లీటర్ తాగుతాము అంటూ ఉంటారు. మీరు తాగితే తాగండి, తప్పేం లేదు. కాబట్టి ఆ నీళ్ళని వృధా అయిపోతాయి. వెంటనే పావు గంటలో ఆ నీళ్ళని కిడ్నీలు బయటకు తోసేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు అట్టే శరీరంలో ఉండి మీకు అవసరం తగ్గట్టుగా ఉండడం అంటూ జరగదు. కాబట్టి దానికి కాకుండా కొద్దిగా అడపదడప మంచినీళ్ళు తాగుతూ ఉండడం అనేది మీకు చాలా చక్కటి ఎనర్జీని ఇస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా మీరు ఒక బాధలోనో, భయంలోనో, దుఃఖంలోనో
ఒక అలసటలోనో ఉన్నారనుకోండి, కొంచెం అలజడిగా ఉన్నారనుకోండి, ఎప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చూడండి. ఒక్కసారిగా మీకు తెలియని ఏదో రకమైన కొత్త ఎనర్జీ మీ శరీరానికి వచ్చేసినట్టుగా శక్తిదాయకంగా అనిపిస్తుంటుంది. దాంట్లో శక్తిదాయక పదార్థాలు ఏమి ఉండదు, నీరు అనేదే శక్తిదాయకం. కాబట్టి మీరు నీరు తాగి చూడండి. చదువుకున్న పిల్లలకి, ఎవరైతే నిద్ర మత్తుతో పిల్లలు డే అంతా ఉంటారో అలాంటి వాళ్ళకి, క్లాసుల్లో కూడా నిద్రలో జోరుగుతూ ఉంటారు అంతా కూడా, అప్పుడు మంచినీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటాను. అలాగే కొంతమంది అలర్ట్గా ఉండరు, వాళ్ళు కొంచెం ఆ సమాధానం చెప్పడానికి కష్టపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు మంచినీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటాను. మీరు తాగి చూడండి, ఒక ఎనర్జీ వస్తుంది. కాబట్టి తరచూ కొంచెం కొంచెంగా మంచినీళ్ళు తాగడం అనేది మన శరీరంలో ఉండే రకరకాల వ్యవస్థలన్నిటికీ కూడా నీరు మూలాధారమైనటువంటిది. సో కాబట్టి నీరు అడపదడప తాగుతూ ఉండడం అనేది మన జీవ రసాయన ప్రక్రియలు మన శరీరంలో నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి కోసం నీరు మనకి మూలకంగా ఉంటుంది. కాబట్టి మూల పదార్థమైనటువంటి నీరు అడపదడప అందిస్తూ ఉండడం మనం చేస్తూ ఉండాలి. మీరు బాగా తాగి గొప్పగా ఏమి ఉండదు, అది మూత్రలో కొట్టుకుపోతుంది. కాబట్టి ఒకేసారి 2 లీటర్లు 3 లీటర్లు తాగి మేము చాలా ఆరోగ్య పరిరక్షణ కోసం మేము కంకణబద్దులై మేము పొద్దునే లేచి 2 లీటర్లు నీళ్ళు తాగుతున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు. అది మీకు అట్టే వృధా. మీ దాని బదులు మీరు కొంచెం తాగి చూడండి, కావాలంటే కొద్దిసేపు మళ్ళీ తాగుతూ ఉండండి. శరీరం వాడిని చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటుంది. ఆల్రెడీ కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శాంతి అండి. సాహితి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నా పేరు శాంతి అండి. నా ఏజ్ 35 సార్. ఓకే అమ్మా. సార్ యాక్చువల్లీ నాకు చిన్న కార్డియక్ ప్రాబ్లం ఉందన్నారు కార్డియాలజిస్ట్. నేను ప్రెసెంట్ వాడే మెడిసిన్ వచ్చేసి బీపీకి అండ్ బ్లడ్ థిన్నర్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను సార్. ఓకే సార్ నా ప్రెసెంట్ ఏంటంటే 2 నెలలకు ఒకసారి యూరిన్ సమస్య వస్తుందండి. అదేంటంటే యూరిన్ వెళ్తున్నాను, వచ్చిన వెంటనే మళ్ళీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ లోనే ఉంటుంది సార్. యూరిన్ కంప్లీట్ అయినట్టుగా ఉంటలేదు. అది నెలకు ఒకసారి ఆ సమస్య వస్తుంది సార్ నాకు. ఎందువల్ల అంటారు? ఈ మెడిసిన్ వల్ల మీరు 35 ఏళ్ళే అన్నారు. మీకు ఇంత చిన్న వయసులో మీకు వచ్చిన అత్యంత పెద్ద గుండె జబ్బు ఏమిటమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడాల్సినంత గొప్ప జబ్బు ఏమొచ్చింది మీ గుండెకి? అది ఫేస్ మేకర్ ఇష్యూ అన్నారు సార్. అమ్మా ఫేస్ మేకర్ సార్, అంటే బ్యాటరీ కంప్లైంట్ అన్నారు సార్. అంటే ఏమవుతుందంటే బ్యాటరీ పెట్టి పేస్ మేకర్ పెట్టాల్సిన మీ గుండె ప్రకంపనలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే దాని యొక్క స్పందన చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అది తీవ్రంగా స్పందించినప్పుడు, అలాగే దాని యొక్క గుండె యొక్క వైశాల్యం ఏదో ఒక గదిది 4 గదులు ఉంటాయని ఇంతకుముందు కూడా నేను ఊరికే చెప్పాను ఉపోద్ఘాతంలో. ఆ 4 గదుల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక గది పెద్దగా అయిపోతున్నప్పుడు అది కొన్ని పదార్థాలను స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఒక్కసారిగా మూత్రం చాలా ఎక్కువ వెళ్లాల్సిన ఫీలింగ్ కలుగుతుంది. మీరే తప్పు చెప్పలేదు, మీరు యాక్చువల్ నిజంగా చెప్పారు, కరెక్ట్గానే చెప్పారు. యాక్చువల్ ఇది చాలా శాస్త్రీయంగా చాలా పెద్ద ప్రక్రియ, చాలా మందికి తెలిసింది కాదు. కాబట్టి చాలామంది సడన్గా ఉన్నపళంగా మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంటుంది. కాబట్టి మీరు పోసి వచ్చి మళ్ళీ వెంటనే కాసేపటికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అగత్యం ఏర్పడుతూ ఉంటుంది గమ్మత్తుగా. సో ఇది మీకు దానివల్ల వచ్చేది, మీరు చూసుకోండి. అలాగే డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి ఉంటారు మీకు, లాసిక్స్ కానీ డైటర్ కానీ అని మందులు ఇచ్చారా చూసుకోండి. ఆ మందుల వల్ల కూడా అలాగే ఉంటుంది. కానీ మీకు కిడ్నీ సమస్య ఏమీ కాదు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే చాలా చిన్న వయసులో 35 ఏళ్ల వయసులో మీకు అంటే దాంట్లో ఉన్నటువంటి గుండెలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ సరిగా లేకపోవడం, దానికి మీరు పేస్ మేకర్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే మీకు కిడ్నీ యొక్క ఆకారంలో పనితనంలో కొన్ని చిన్న తేడా ఉండడం అన్నది సహజంగా అంతర్భాగంగా ఉంటుంది. కొన్ని జబ్బులు కలిసిపోతుంటాయి, సిండ్రోమ్స్ అంటూ ఉంటాం. అంటే ఒక జబ్బుకు ఒకటి పోకుండా తనతో పాటు ఇంకో 4-5 జబ్బులు వెనకేసుకొని పోతూ ఉంటుంది ముందుకి. అటువంటి జబ్బుని సిండ్రోమ్స్లో ఒక భాగంగా ఇలా చిన్న వయసులో మీకు ఇలాంటి వచ్చిన జబ్బు లాంటిది. ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకొని కిడ్నీ ఎలా ఉంది, రక్త పరీక్షలు ఎలా ఉన్నాయో ఒకసారి మూత్ర పరీక్ష అది చూసుకొని ఒకసారి జాగ్రత్త పడండి. చిన్న వయసు లాంటి జబ్బులు వచ్చినప్పుడు మీరు మరింత ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండడము, డాక్టర్లను తరచూ సంప్రదిస్తూ ఉండడము, ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా దాన్ని నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, డాక్టర్ల పర్యవేక్షణలు నిరంతరాయంగా ఉండడం అనేది మీకు చాలా మంచిదన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సాహితీ గారు. అండ్ డాక్టర్ గారు ఇంకో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు ప్రవీణ్ కుమార్ మేడం. ప్రవీణ్ కుమార్, రైట్? హలో ప్రవీణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ నాన్న, చెప్పండి. సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్ చేశాను. ఈ ఎస్ఎల్ఈ డిసీజ్ ఉంది కదా సార్, లూపస్ ఎరిథెమాటోస్. అవును, అది కిడ్నీస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది కొంచెం చాలా సుదీర్ఘమైన ప్రశ్న. ఓకేనా? ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. కిడ్నీ ఫెయిల్స్ చనిపోయింది. ఓకే ఓకే. ఎస్ఎల్ఈ అనేది సర్వసాధారణంగా యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలలో ఎక్కువగా వచ్చే జబ్బు. అంటే ఈ జబ్బు చాలా గమ్మత్తుగా అమ్మాయిలకి, అంటే అన్ని జబ్బులు అబ్బాయిలకి ఎక్కువగా వస్తుంటాయి. ఎస్ఎల్ఈ అనేది చాలా ప్రత్యేకంగా అమ్మాయిలు ఎక్కువగా వస్తుంటాయి. అది కూడా యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్లో. ముఖ్యంగా 10 మంది అమ్మాయిలకు వస్తుంది, ఒక అబ్బాయికి మాత్రం ఉంటుంది అన్నట్టు. అంటే మేము ఈ జబ్బుతో 10 మంది అమ్మాయిలను చూస్తే ఒక అబ్బాయి వస్తాడు చివరికి, అంత సాధారణంగా. ముఖ్యంగా యువకులు ఎక్కువగా వచ్చే జబ్బు.
ముఖ్యంగా అమ్మాయిలో చాలా చిన్న వయసులోనే వాళ్ళ కొన్ని విషయంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఈ జబ్బుకు ప్రాతిపదిక ఏమిటంటే శరీరం మొత్తం కూడా ఏదైనా కూడా జన్యుపరమైన మార్పు ఉండాల్సిందే. మనం శరీరం అంతా కూడా రకరకాల భాష, జన్యు భాష మన క్రోమోజోమ్స్ మీద జీన్స్ మీద రాసివేసి ఉంటుంది. అవన్నీ కూడా ఒక టైపింగ్ అనుకుంటూ ఉంటాం మనం. అంటే రకరకాల భాష కోడాన్ అంటుంటాం. అది టైప్లో మనకు అక్షరాలు మనము టైప్ చేస్తూ ఉంటాం కదా. అలా టైప్ చేసే దాంట్లో కొన్ని సందర్భాల్లో ఒక అక్షరం ఎగిరిపోయింది అనుకోండి, లేదా తప్పుగా వచ్చింది అనుకోండి, ఆ అక్షరం అంతా, ఆ భావం అంతా మారిపోతున్నట్టుగానే ఇక్కడ ఈ టైప్ చేస్తున్నటువంటి అక్షరాలు మన క్రోమోజోమ్స్ మీద చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న అక్షరం తడబడుతుంది. అక్కడ అవి జబ్బుగా పరిణమిస్తాయి మనందరికీ కూడా. ఈ SLE అనే ప్రత్యేకమైన జబ్బులు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అంటే ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు మనవి కాదు అని చెప్పి మన శరీరం తప్పుగా భావించడం. అంటే మన శరీరానికి వ్యతిరేకంగా అవి పనిచేస్తూ ఉంటాయి. నిజానికి మన శరీరంలో ఒక అంతర్భాగమైనటువంటి పదార్థాలే, కానీ శరీరం వాటిని నా పదార్థం కాదు, నా శరీరంలో ఒక భాగం కాదు అని గుర్తిస్తుంది. కాబట్టి ఆ పదార్థం మనకి శత్రువు అయినట్టుగా ఉంటుంది. ఇక్కడ SLEలో ప్రతి కణము ఇంకొక కణము అతుక్కోవడానికి కావాల్సిన ఒక సిమెంట్ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని మనకి శత్రువుగా భావిస్తుంది శరీరం. చూడండి ఎంత తప్పు. ముఖ్యంగా కణం లేని శరీరం ఎక్కడ ఉంటుంది? అన్ని శరీరం అంతా కూడా కణజాల వ్యవస్థే కదా. అంటే దాదాపుగా ప్రతి కణం మీద కూడా ఒక శత్రువు బాహాటంగా మనం యుద్ధాన్ని ప్రకటించడం లాంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అనేక అవయవాలు పాడవుతాయి. కాబట్టి దీని పేరులో సిస్టమిక్ అని పేరు పెట్టబడింది. అంటే సిస్టమిక్ అంటే ప్రతి సిస్టమ్ కూడా ఏదో విధంగా ఏదో ఒక రూపంలో అటాక్ చేయబడుతూ ఉంటుంది ఈ జబ్బులో. ఎందుకంటే ప్రతిదీ కణజాలకు సంబంధించిందే. కణజాలంలో ఉన్నటువంటి పదార్థానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. ఇది నాది కాదు కాబట్టి దీన్ని శరీరం నుంచి పంపించేసాయి అని శరీరం చెబుతూ ఉంటుంది. ఆ యాంటీబాడీస్ అన్ని వెళ్ళి ఒకేసారి అటాక్ చేస్తూ ఉంటాయి. కాకపోతే సినిమాల్లో హీరోకి ఒక్కొక్క విలన్ ఎదురొచ్చి పోరాడుతున్నట్టుగా ఒక్కొక్క అవయవం ఒకదాని తర్వాత ఒకటి అఫెక్టెడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా. సో కాబట్టి కొంతమంది నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా 50-60% మందికి కిడ్నీ జబ్బు ప్రధానంగా ఉంటుంది. ఒక 25 ఏళ్ల క్రితం మాకు కష్టంగా ఉండేది, మందులన్నీ కూడా కష్టంగా ఉండేది. దాదాపు 5-10 ఏళ్లుగా చాలా వరకు మంచి మందులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు పూర్తిగా కిడ్నీ పాడవకుండా చేయడానికి, వాళ్ళు చాలా మంచి జీవితాన్ని గడిపి చక్కగా కిడ్నీ పూర్తిగా నార్మల్ అయిపోయి మంచి వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకి అనేంత సాధారణ స్థితికి వచ్చే విధంగా నేను చేయగలుగుతున్నాం. కాకపోతే గుర్తించడం ఆలస్యమైనప్పుడు, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రావడమే మా దగ్గరికి, లేదా మేము మందులు పెట్టడమే చాలా ఆలస్యంగా, లేదా మేము మందులు పెట్టినా వాళ్ళు శరీరం గుర్తించకపోవడం చాలా కష్టంగా జరిగినప్పుడు వాళ్ళ కిడ్నీలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మాకు దాదాపుగా 70% మంది SLE వాళ్ళు చాలామంది బాగవుతారు. ఒక 30% మంది SLE వాళ్ళు మందులకు ఏ విధంగా లొంగకుండా కష్టపడిపోయి 2 కిడ్నీలు పాడు చేసుకొని మందుల ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ద్వారా, ఇన్ఫెక్షన్స్ ద్వారా, తద్వారా కిడ్నీ పాడైపోవడం ద్వారా అందరూ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎలా ఉంటారో వచ్చే కాంప్లికేషన్స్తో చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలామంది యువకులకి ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకి యుక్త వయసులో వస్తుంది. ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు, కేవలం జస్ట్ కొన్ని నెలల క్రితం పెళ్ళైన అమ్మాయిలు, పెళ్ళైపోయి గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గర్భం దాల్చి డెలివరీ అయిన తర్వాత కొన్ని వారాల్లో కొన్ని నెలల్లోనో వచ్చిన వాళ్ళు మాకు అధికంగా కనపడుతూ ఉంటారు. సో కాబట్టి SLE అనేది చాలా పెద్ద జబ్బు కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో చాలా బాగా ఉండడం చాలా వరకు మంచిది. మీరు భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ పేరు చెప్పినా కూడా. ఎందువల్ల అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో మనకి చాలా మంచి మందులు వస్తున్నాయి, ఇంకా మంచి మందులు వస్తూ ఉంటాయి. మనకి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో చాలా జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణలో చాలా అప్రమత్తంగా ఉండి వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది. మీరు 10 ఏళ్ళు బాగుండవచ్చుగాక ఈ జబ్బుతో, కానీ 11వ ఏట కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు. చూసారా 4 ఏళ్ళుగా నేను మంచిగా ఉన్నాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఏముంది, వెళ్ళినా ఈ డాక్టర్ అదే సుత్తి కొడుతున్నాడు, అవే మందులు రాస్తున్నాడు, ఇంకేమిటి పోయేది అనుకుని పాడైపోయి కష్టపడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మాకు. కాబట్టి ఎప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో నిరంతరాయంగా ఉండే విధంగా ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ జబ్బులు నెమ్మదిస్తాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. జబ్బుతో జీవించడం ఎలా అన్నది మనం నేర్చుకోవడం చాలా వరకు మనందరికీ అవసరము. జబ్బులు రాకూడదని కోరుకునే హక్కు మనకు ఉండదు కాబట్టి. కాబట్టి ఆ జబ్బుతో జీవించడం అనేది ఎలాగో SLE పేషెంట్స్ అందరూ కూడా నేర్చుకోవాలి. వాళ్ళ జీవితాన్ని కష్టపెట్టుకోకూడదంటే కొంచెం ప్రణాళికబద్ధంగా, కొంచెం చాకచక్యంగా ఉండడం కూడా చాలా వరకు అవసరం అవుతుంది. రైట్. అండ్ అదేవిధంగా చాలామంది చెప్తూ ఉంటారు డాక్టర్ గారు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకున్నా సరే అది కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. దీనిపైన మీరు ఏమంటారు? ప్రతి దేశంలో కూడా కొన్ని మందులు మనకి ఓవర్ ద కౌంటర్ దొరుకుతూ ఉంటాయి. అన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా దొరుకుతాయి. అంటే చిన్న వాటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకు 10 రూపాయలు చేతులు పెట్టి మందులు రాయించుకొని రావడం అనేది చేయం. కాబట్టి మనకు కొన్ని పేర్లు తెలుసుకోవడం చాలా వరకు మంచిదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఎక్కడో చోట మన భావన కొన్ని సందర్భాల్లో వికటిస్తూ ఉంటుంది. చాలామందికి పెయిన్ అన్నది అత్యంత అవసరమైనటువంటి ఒక భావన తొలగించుకోవాల్సినంత అవసరం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నొప్పిని మనం భరించలేం కాబట్టి వెంటనే ఒక మందు వేసుకోవాలి. పారాసిటమాల్ లాంటి మందులు దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది. కోవిడ్ కాలంలో అందరూ తెలుసుకున్నటువంటి పదం అది పారాసిటమాల్. అందరూ వెళ్ళి మందులు వేసుకుంటుంటారు. అది కూడా కొన్ని సందర్భాల్లో వికటించే సందర్భం ఉన్నప్పటికీ కూడా చాలా అదృష్టవశాత్తు అది చాలా రేర్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాదాపుగా పెయిన్ కిల్లర్స్ అన్నీ కూడా ఏదో రూపంలో కొంచెం హాని చేస్తాయి. విచ్చలవిడిగా వాడుతున్నటువంటి మందులు అత్యంత ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెయిన్ కిల్లర్సే అధికంగా ఉంటాయి.
ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఏదో ఉపశమనం కోసం ఒకసారి వాడారు, 2 సార్లు వాడారని కాదు, అలా వారాల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటి డాక్టర్లు చెప్పకుండా, డాక్టర్లు అడగకుండా, సంప్రదించకుండా ఒక మందు వీళ్ళు ఎంత భయం లేకుండా ఎలా వేసుకుంటారని కూడా మనకు ఆశ్చర్యం అవుతుంటుంది వాళ్ళకు ఉన్నటువంటి మొండి ధైర్యానికి. దాని ద్వారా కిడ్నీ పాడు చేసుకుని వచ్చేవాళ్ళు మాకు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి బాధ నుంచి తప్పించుకోవడం, ఉపశమనం పొందడం వాళ్ళ హక్కు అనుకుంటూ ఉంటారు. అది కరెక్టే, కాదని నేను చెప్పటం లేదు. కానీ దానికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉండడం అని నేను చెప్తూ ఉంటాను. చాలామంది కిడ్నీ పాడైపోతున్న వాళ్ళలో, కిడ్నీ వేగంగా పాడైపోతున్న వాళ్ళలో, అంటే కిడ్నీ ఒక 40% బాగాలేదు, కానీ 40% నుంచి 60% రావాలంటే 5 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఈ మందుల వల్ల వాళ్ళు 1 సంవత్సరంలో, 2 నెలల్లో పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడా ఎటువంటి మాత్రలైనా ఎక్కువ మొత్తంలో వాడకూడదు. అత్యంత అవసరం అనుకున్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవాలి. దానికంటే ముందు తర్వాత కిడ్నీ సమస్య పరీక్షలు చేయించుకోవాలి. ఎవరికి ఏ రూపంలో ఏ సమస్య, ఆరోగ్య సమస్య వీటితో వస్తుందో చెప్పడం కష్టం. కాబట్టి తప్పనిసరిగా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు కిడ్నీ సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. అనవసరంగా ఏ మందు కూడా వేసుకోకూడదు. ఏ మందైనా మనం వికటించే అవకాశం ఉంటుందో అనుకోని భావించి జాతక మందులు వేసుకుంటే చాలా వరకు మనం సురక్షితంగా ఉంటాం. ఆల్రెడీ కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, లాస్ట్ కాలర్. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీరయ్య, నల్లగొండ. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వీరయ్య, నల్లగొండ డిస్ట్రిక్ట్ మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి వీరయ్య గారు. చెప్పండి వీరయ్య. నమస్కారం సార్. నమస్తే వీరయ్య, చెప్పండి. సార్, అసలు ఈ కిడ్నీ డే, వరల్డ్ డే సందర్భంగా అసలు ఈ కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది పరిశోధనలో ఏం చెప్పాల్సి? ఓకే వీరయ్య, నువ్వు మంచి ప్రశ్న అడిగావు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ ఎన్ని పరిశోధనలు చేస్తే కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి, కిడ్నీ జబ్బులు రావడానికి దాదాపుగా మనకు అన్ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎస్ఎల్ఈ దగ్గర నుంచి, షుగర్, బీపీ దగ్గర నుంచి మీ అందరికీ తెలిసిన వాటికి రకరకాల కారణాలు ఉంటాయి. కానీ అకారణంగా కూడా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం నిత్యకృత్యంగా అనేక పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు మనకు వస్తూనే ఉంటాయి. ఒక పరిశోధన ఫలానా అనేది ఎప్పటికీ ఆగిపోతుండదు. అదొక నిరంతర స్రవంతి పరిశోధన అనేది. మనిషి యొక్క అవసరం ఎప్పటికీ మనకు ఉండేదే కాబట్టి అవసరాన్ని తీర్చుకోవడానికి మనిషి రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటాడు. ఏదో టెలిఫోన్ కనిపెట్టి ఆగలేదు కదా, సెల్ ఫోన్ దాకా వచ్చాడు. రేడియో కనిపెట్టి ఆగలేదు కదా, టీవీ దాకా వచ్చాడు. సో కాబట్టి పరిశోధన జరుగుతూనే ఉంటుంది. ఒక జబ్బు అక్కడ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కంటే కూడా దానికి మందులు ఇవ్వడం, తక్షణ ఉపశమనం కలిగించడం అనే దాని కూడా ఒక ప్రక్రియ దాంట్లో. కాబట్టి పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఈ సందర్భంగా మీకు కిడ్నీ పట్ల అవగాహన కలిగించడం కోసం వరల్డ్ కిడ్నీ డే ఎందుకు వచ్చింది, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడము, సులభంగా ఉన్నటువంటి చికిత్స విధానాలను సైతం కాదనుకున్నటువంటి గమ్మత్తైన వ్యవస్థలు మనం మంచి చికిత్స చాలా సులభంగా అందుతున్నా, చాలా సునాయాసంగా ప్రభుత్వం ద్వారా అందుతున్నా కూడా తీసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఉదాహరణకి డయాలసిస్ అనుకుందాం. చాలామంది నాకు డయాలసిస్ కాకుండా ఏదైనా చేయండి అనుకుని నేను డయాలసిస్ మాత్రం చేయించుకోను అని భీష్మించుకుపోయి కూర్చొని చనిపోయిన వాళ్ళే మాకు అధికంగా ఉంటారు. అటువంటప్పుడు ఎంత సైన్స్ ఎంత వచ్చినా కూడా దానికి సార్థకత ఏముంటుంది? సైన్స్ తయారవుతూనే ఉంటుంది. దాన్ని తీసుకోవడానికి మనిషికున్న విచక్షణ పెంచుకోవడమే చాలా వరకు ముఖ్యం. సైన్స్ వచ్చే సమయానికి సైన్స్ వస్తుంది తప్పకుండా. దాన్ని ఎంతవరకు మేరకు వాడుకున్నారో తెలుసుకోవాలి. ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, సైన్స్లో అనేక పరిశోధనలు చాలా వరకు సాధారణకు అందుబాటులో ఎందుకు ఉండదు అని అంటే తీసుకునే విచక్షణలో తేడాలు ఉంటాయి. అందుకే క్యాన్సర్ నుంచి, కామన్ కోల్డ్ దగ్గర నుంచి క్యాన్సర్ దాకా, ట్రాన్స్లెక్టమీ సర్జరీ నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ దాకా సైన్స్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ రూపంలో, ఏ పద్ధతిలో వాడుకుంటారో తెలుసుకోకపోవడం ద్వారానే సైన్స్ యొక్క ఫలశ్రుతి ఏదైతే ఉందో అది సాధారణ మనిషికి అందకుండా ఉంది. కాబట్టి అటువంటి విచక్షణ మనం పొందాలి. సైన్స్ ఏ విధంగా ఉంటుందని అర్థం చేసుకునే గుణమే మనుషులు పెరగాలి తప్ప సైన్స్ ఇంకా రాలేదంటూ గణించుకుంటూ బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. నీ అనుమానాలన్నీ కూడా తీరుతాయి. థ్యాంక్ యూ వీరయ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపిక్గా, చాలా క్లుప్తంగా మా కోసం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలీ లైఫ్లో అలవాటు చేసుకోండి. మనకి ఏదొచ్చినా ముందు టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం మర్చిపోకండి. హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.